జగ్గు జగ్గు అయ్యో సింహం సింగిల్ గానే వచ్చింది. ఏంటో విషయం తెలియట్లేదే. ఒక్కసారి పిలిస్తే నీకు వినపడదా? సారీ అన్న, అది వినపట్లే. ఓ తెలుసులే, నీకు చెవులు వినపడవని. రండి అన్న, టీ కాఫీ బూస్ట్ బోర్నమిటా ఏం తాగుతారన్న? రండి అన్న. బోర్నమిటనా? ఆ విస్కీ బ్రాందీ అలాంటివి ఏం దొరకవా? వీడప్ప శివాడికి అప్పుడే చెప్పా. అది కాదురా, లైఫ్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? మస్తు మజా చేయడమే లైఫ్ అనుకుంటున్నారా? అది సరే, ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు మీరు? అక్కడ ఏం జరిగిందో చెప్పు. బార్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఓవరైందన్న. అది శివనే చెప్పాడు. లాంగ్ డ్రైవ్ వెళ్దామని. కారు నేనే నడిపా. సగం దూరం వెళ్ళాక కారు చోట ఆపా. మళ్ళీ డ్రింక్స్ తీసుకున్నాం. ఆ తర్వాత వెళ్ళేదారిలో యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత ఏమైందో మాకెవరికి స్పృహ లేదన్న. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాము, ఎలా ఇంటికి వెళ్ళాము మాకెవ్వరికి గుర్తే లేదన్నా. ఇంకోసారి తాగినట్టు తెలిస్తే కాళ్ళు చేతులు విరగొడతా, అర్థమైందా? వెళ్ళు. అలాగే అన్న. రాను రాను వీళ్ళ తాగుడు హద్దు మీరిపోతుంది. వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. హాయ్ క్యూట్ గర్ల్, నేను చెప్పినట్టు విను, నీకేం కావాలో కొనిస్తాను. వీళ్ళందరినీ ఎందుకు కొట్టారు? వాడు వాడి ఫ్రెండ్స్ చాలా చెడ్డోళ్ళమ్మా, నీకు తెలియదు. దా. సిగరెట్ అన్న అన్న వద్దన అన్న అన్న కొట్టదనా. జగ్గు, ఎవర్రా ఇంత పని చేసింది? జగ్గు ఒక్కసారి చూడరా. జగ్గు ఎంత పని అయిపోయిందిరా. ఒక్కసారి అమ్మని చూడరా. పాపానికి ఎవర్రా ఒడిగట్టారు? లేవరా నాన్న, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరా.
ఏంటి వెతుకుతుంది? దేవుడా, నేను వెతికే ఇల్లు త్వరగా దొరికేలా చూడు స్వామి. రాణి చూద్దాం. ఎవరి తను? నన్నే గమనిస్తున్నట్టున్నాడు. హలో, ఆ, ఇట్రండి. ఆ, రండి. హా, ఏంటి వెతుకుతున్నారు? టులెట్ బోర్డు ఉందేమో అని చూస్తున్నాను. నిన్ను చూస్తుంటే ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చినట్టుంది. ముందుకెళ్ళి రైట్కెళ్ళి లెఫ్ట్కెళ్ళు. అక్కడ ఉందా సార్? ఉంది, రియల్ ఎస్టేట్ ఆఫీస్. అందరికీ అనుమానం రాకముందే అక్కడ వెళ్ళి అడుగు. వెళ్ళు. ఓకే సార్. తింగరోలో ఉన్నాడు. నాన్ సెన్స్. నేనేమైనా అడ్రస్ అడిగానా, ఇల్లు ఖాళీ ఉందని అడిగానా? చాలా తింగరోళ్ళ ఉన్నాడు. స్టూపిడ్. అమ్మో, మళ్ళీ పిలిచేలా ఉన్నాడు. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. శివ 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 ప్లీజ్ వదిన, అన్నయ్య వచ్చేంత సేపు కొంచెం పడుకుంటాను. ఏ శివ, మీ అన్నయ్య వచ్చి ఆల్రెడీ 5 minutes అయిందిరా. ఆల్రెడీ కాఫీ కూడా అయిపోయా. తాగేసింది. ఈ మాట ముందే చెప్పొచ్చుగా. ఏ శివ, టిఫిన్ చేసి వెళ్ళు రారా. అన్నయ్య బయటికి వెళ్తాడు కదా, అప్పుడు మీరు నాకు ఫోన్ చేయండి, అప్పుడు వస్తాను. ఓకేనా? బాయ్. భలే అన్న తమ్ముడు. బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేనంత పనే ఉంది వాడికి. ఏవండి, కలెక్షన్ కి వెళ్తున్నాడు. ఫైనాన్స్ ఆఫీస్ కూడా పెట్టాడు. ఫైనాన్సా? వాళ్ళతో వీళ్ళతో లేనిపోని గొడవలు పెట్టుకుంటే వీడు ఫైనాన్స్ ఆఫీస్ పెట్టుకుంటే అంతే. ఏవండి, వాడికి ఊరికే గొడవ పట్టం పిచ్చా? కాస్త ఆపుతావా? వాడు నీ వల్లే చెడిపోయాడు. అవునవును, హాస్టల్ కన్నా స్ట్రిక్ట్ గా పెంచింది నేనే కదా. వెళ్ళి రెడీ అవ్వండి. వాడేం చేసినా తప్పే మీకు. వాంచేతికి ఇవన్నా? తీసుకో. పర్వాలేదు, ఇవన్నా. పర్లేదు, తీసుకోరా. సరేలే అన్న. వాడు కట్టకపోతే నీదే బాధ్యత. అలాగే అన్న. థ్యాంక్ యూ అన్న. సరే వెళ్ళండి. వెళ్ళొస్తామన్నా. నువ్వు చెప్పు. సార్ 10వ తారీఖు వరకు టైం ఏంటి, తెచ్చి ఇచ్చేస్తాను. నీ అయ్యా, ఇంకెన్ని రోజులు కావాలరా? ముందు డబ్బులు తెచ్చి కట్టు. ఏమనుకుంటున్నావు? చంపేస్తారా నీ అయ్యా? రేయ్, ఫైనాన్స్ తీసుకొని కట్టకపోతే కొట్టకుండా ఏం చేస్తారా? మళ్ళీ డబ్బులు ఇచ్చి పంపిస్తాడా? ఇక నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. సార్ పొమ్మని చెప్పకండి సార్. డబ్బులు కట్టకపోతే వాడు నన్ను చంపేస్తాడు సార్. ప్లీజ్ సార్, నన్ను పొమ్మనకండి సార్. అలాగే, ఇప్పుడే ఫోన్ చేస్తా. సార్, నన్ను ఇక్కడి నుంచి పంపించకండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ 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 రేయ్, ప్లీజ్ కాళ్ళు సార్. వదలరా. సార్ 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 ఉండు. సార్. ఇదో ఈ డబ్బులు తీసుకొని వాడికి ఇవ్వు. అందరు దేవుణ్ణి ఫోటోలో చూస్తారు సార్, గుళ్ళోనో చూస్తారు సార్, కానీ నేను మాత్రం పోలీస్ స్టేషన్లో చూస్తున్నాను సార్. వెళ్ళివ్వు. థ్యాంక్ యూ సార్. ఇవన్నీ మీ అన్న ధైర్యంతోనే చేస్తున్నావు కదా. ఆగు, మీ అన్న చెప్తాను. సార్ ఏంటి ఈరోజు కోపంగా ఉన్నారు? ఏం చేయమంటావు చెప్పు. ఫైనాన్స్ ఇచ్చి వాడు అందరినీ కొడుతుపోతూ ఉంటే. తీసుకున్నవాడు కరెక్ట్ గా కట్టుంటే వాడెందుకు కొడతాడు? కట్టకుంటే అలా కొట్టడమేనా? తమ్ముడిని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. నేను ఇంటికొచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. వాణ్ణి తమ్ముడు అని పిలిచింది నేనెప్పుడూ వినలేదు. అయితే వాడు అన్నయ్య అన్నయ్య అని ఎప్పుడూ కలవరిస్తూనే ఉంటాడు. నేను వాడి అన్నానని దెబ్బలు తిన్న వాళ్ళందరూ వచ్చి నాతో చెప్పుకుంటున్నారు. మీరు 2 ఇచ్చి పంపించాల్సింది. అవునే, ఇచ్చే పంపించానే డబ్బుల్ని. మీరు వాడి కోసం ఏమైనా చేస్తారు, కానీ వాడితో కొంచెం ప్రేమగా మాట్లాడొచ్చు కదా. అది నాకు బాగా తెలుసు, నువ్వు వెళ్ళు. హలో హలో హలో, ఏం చేస్తున్నారండి? వాళ్ళు వీళ్ళు కాలు చేతిలో పట్టుకొని జాబ్లో జాయిన్ అయిపోతారు, ఇక్కడికి వచ్చేసి మా తల తింటారు. అసలు ఉదయాన్నే స్టేషన్ రాగానే ఏం చేయాలో తెలుసా మీకు? మన జోరికి పడిపోతుందే. అయ్యిందా? సార్, నేను డ్యూటీలో జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు అయ్యింది. నేను 8 స్టేషన్లు ట్రాన్స్ఫర్ అయ్యి 9వ స్టేషన్కి ఇక్కడికి వచ్చాను. అన్ని స్టేషన్లలోనూ 6 నెలల లోపే నన్ను ట్రాన్స్ఫర్ చేసేసేవాళ్ళు. బట్ ఇక్కడైతేనేమో 3 నెలల లోపే నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారేమో అనిపిస్తోంది. ఎందుకు? అన్ని స్టేషన్లలో అందరి కళ్ళు నాపైనే పడేవి. నేను చెంప పగలగొట్టా. అందుకోసమే నేను ఇక్కడున్నా. గేట్ పాస్ గ్యారంటీ. ఓ, అందుకనే నీ మూడు గేట్ పాస్ ఇచ్చి పారిపోయాడు. మొగుడు అనిపించుకునే మగాడు ఫస్ట్ గేట్ పాస్ నా దగ్గర తీసుకొని ఆ తర్వాత చూద్దాం. అలాగైతే మీకు ఇంకా పెళ్లి కాలేదా? ఏ, నువ్వు చేసుకుంటావా? ట్రై చేస్తుంది, అందుకే కదా. ఈ జాబ్ ఇచ్చి 5 years అయింది. ఈ బిల్డింగ్ కట్టబట్టి 4 years అయింది. 5 మంది ఇంజనీర్స్ వచ్చారు. 20 మంది మేస్త్రులతో ఇంకా కడుతూనే ఉన్నారు.
नीचे रखो इधर क्यों आया ए सुन रहे जल्दी करो రోజు చేస్తూనే ఉన్నాడు కదా. సరే అడుగు చూద్దాం. ఏంది స్వామి అసలు బుద్ధి ఉందా నీకు? నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, చూసిందల్లా ఫోటో తీస్తూనే ఉన్నావు. బ్యాలెన్స్ తప్పి కింద పడితే ఎవరిది బాధ్యత? అనుకున్నప్పుడల్లా వచ్చిపోతా ఉండేకి నీ అబ్బా జాగిర్రా ఇది. ఏయ్ ఇది మా అయ్యద జాగా, ఆ? నువ్వెవడు అడగడానికి? ఊరికే వెళ్తుండో. రేయ్ ఫస్ట్ మూసుకొని పోరా, ఎక్కువ మాట్లాడద్దు. ఏయ్ ఎవరితో చెప్తున్నావు? నా గురించి నీకు తెలీదు. కొట్టకండి సార్, వాడు కొత్తాడు సార్, మీ గురించి వాళ్ళకి తెలియదు సార్. అరే నువ్వు వెళ్ళరా. ఏయ్ చెప్పాడికే. ఎవడన్నా వాడు? మీరెందుకు అంతలా మర్యాదిస్తున్నారు? ఈ ల్యాండ్ ఓనర్ అతను ఈ జాయింట్ వెంచర్కి స్థలం ఇచ్చాడు. రోజు వచ్చి మనల్ని వేధిస్తూ ఉంటాడు. ఓహో అలాగా. నెక్స్ట్ ఇదే టైంకి వచ్చి ఫోటోలు తీని కరెక్ట్ టైం చూసి వాడిని కిందికి తోసేస్తాను. నువ్వు అలా ఏం చేయమాకు, పోయి పని చూసుకున్నాం పా పా. Yes sir, HMD also be approved sir. Sanitary, water supply and KB, all facilities are available in our site sir. When you will be free, visit our site sir. We will discuss about it clearly. Thank you sir. Have a nice day. Thank you. అన్నా కొంచెం అడ్వాన్స్ ఇవ్వన్నా, శివ వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాలన్నా. రేయ్ ఏంది బే, నాకు తెలియకుండా శివ దగ్గర డబ్బులు ఎంత తీసుకున్నావురా? ఆల్రెడీ అడ్వాన్స్ అని చెప్పి 50,000 తీసుకున్నావు కదరా. ఇవన్నీ ఎప్పుడు ఇస్తావురా బాయ్? నీకు మళ్ళీ మళ్ళీ ఇవ్వడం కుదరదు, ఇవన్నీ శివకు కదా, నువ్వు పో. అది కాదన్నా, శివ వాళ్ళకి 5వ తేదీ డబ్బులు ఇవ్వాలన్నా. ఇప్పుడు ఇవ్వకపోతే నాకు మళ్ళీ డబ్బులు ఇవ్వరన్నా. పోరా. అరే శివు ఇంటికి వచ్చినావరా? ఏం లేదురా, అంకుల్ దారిలో కనిపించారు, పికప్ చేసుకొచ్చాను. కార్లనేమో రావు, రాకుండానే ఉండలేవు, పని చేసుకుంటూ చేసుకుంటారు. నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తావే? పనోడు చేసిన పని పాడని సామెత ఉన్నది. గట్లయితే అన్ని నువ్వే చేయి ఇంకా. వదిలిపెట్టరా మామ, రారా. అవును లేఅవుట్ ప్లాన్ అయిపోయిందా? అన్నీ అయిపోయింది ల్యాండ్ డెవలప్ అయ్యాక బాగుంది మామ. ప్రోగ్రామ్ కన్ఫర్మే కదా? రే 100% కన్ఫర్మ్ మామా. పోయినాక క్యాన్సల్ కాదు కదా? నీ కొట్టకు బే. ప్రామిస్ రా. అలాగా? డబ్బేదిరా? నాకు తెలియకుండా మరి మేము డబ్బులు తీసుకో, నీ సంగతి చెప్తా. అన్నా తీసుకోండి అన్నా. ఎంతుంది? 5,000 ఉందన్నా. సరే పో. ఎవరెవరికి ఎన్నెన్ని పంపించాలో ఈ బుక్లో రాసి పెట్టాను, సరిగ్గా చూసి పంపించు సరేనా? వాళ్ళవి వీళ్ళకి, వీళ్ళవి వాళ్ళకి పంపించి ఆ రోజులాగా చేయకు. నేను ఎప్పుడన్నా అలా చేశాను? సరే చేస్తానులేండి. ఏంటి అలానే చేస్తావా? లేదన్నా కరెక్ట్గా చేస్తా అంటున్నా. తీసుకో, అదేం చేస్తావో ఏమో. బాలు చెప్పమ్మా. మన ఇంటిని అద్దెకిమ్మని ఒక అమ్మాయి వచ్చి అడుగుతోందిరా. సరే అమ్మా, ఎవరంటే కనుక్కో, ఆలోచించి చెప్దాం. అన్నీ కనుక్కున్నాన్రా. అమ్మా నాన్న లేరట పాపం, అన్న ఒక్కడే ఉన్నాడట, తను కూడా బొంబాయిలో ఉంటాడట. ఈ అమ్మాయిని మన గంగన్నే తీసుకొచ్చాడ్రా. చూస్తే చాలా మంచి అమ్మాయిలా ఉంది. గంగన్న తీసుకొచ్చాడంటే మంచోళ్ళే ఉంటారులే. అడ్వాన్స్ అద్దె కరెక్ట్గా మాట్లాడుకొని ఇచ్చేసి. అలాగే బాలు. ఈ గంగన్న చెప్పాడంటే ఎవరైనా ఇల్లు ఇవ్వాల్సిందే. ఇల్లు కన్ఫర్మ్ అయింది కదా, నా కమిషన్ నాకు ఇచ్చేయండి. సరే సరే సరే, బయట ఇంటికి వచ్చి పోంచి తీసుకోండి. సరే ఓకే అమ్మా, బాయ్ అమ్మా. అక్క మీ కమిషను? మా అబ్బాయికి చెప్పాను, వాడిస్తాడు. సరే సరే ఓకే, వస్తానక్క. హాయ్ బాలాజీ. హాయ్ మామా. హాయ్ మామా, ఏంటి ఇంత పొద్దున వచ్చారు? అడవిదున్న నిద్ర లేపి పిలిచిపోవడానికి టైం పడుతుంది కదా. సరే సరే, బర్రైనా పర్వాలేదు, ఏం అనుకో మావా. ఎక్కడికి వెళ్తున్నాము, ఏ టైంకి వస్తామో డీటెయిల్స్ చెప్పండి రా. నేను మా అమ్మకి చెప్పి రావాలిరా. అట్లే మా బ్రదర్కి కూడా చెప్పెళ్దామని ఎలా ఉన్నావే? ఐటమ్ కాడ పోయే మ్యాటర్ కదా, అమ్మ కాడ చెప్పొద్దురా. పోదాం సరే, నడువురా. పదండి పోదాం. మామా అడుకో ఫోన్ కొట్టు. ఓహో నాకన్నా ముందు వచ్చేసారు వీళ్ళు. ఏనుగు ఇప్పుడు వస్తుంది చూడరా.
రేయ్ నీకెంత చెప్పినా టైం సెన్సే తెలియదురా. ప్రోగ్రామ్ ఏంటో తెలిసి కూడా ఇంకా రెడీ కాలేదంటరా నువ్వు. రే 2 నిమిషాలు రా, ఆ టెలిట్ వస్తాను. మామా 2 నిమిషాలు కాదురా 2 గంటలైనా వెయిట్ చేస్తాం. నువ్వు దయచేసి స్నానం చేసుకొని రా మామా. ఊరుకురా, లేట్ అయిపోతుంది. ఫారిన్ పర్ఫ్యూమ్ ఉంది, కొట్టుకొని వచ్చేస్తాను. రే మామా, శవాలకు కొట్టేదాన్ని నువ్వు కొట్టుకున్నావనుకో నువ్వు శవం అయిపోతావు. రేయ్, గాడిదకేం తెలుసా గంధపు వాసన? గాడికే కాదు మామ, అడిగిపోయిన కూడా తెలీదు. అవునా? సెంటు కొట్టుకుని అక్కడ సెటిల్ అవ్వకు, తొందరగా రా. హాయ్ డాడ్. కూర్చో. లేదు డాడీ, టైం లేదు. అలాగైతే నేను కూడా తాగను. డాడ్ ప్లీజ్ అర్థం చేసుకోండి, బయట ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. యు క్యారీ ఆన్, ఎంజాయ్. ఓకే. హాయ్ అంకుల్. హాయ్ ఫ్రెండ్స్. లోనికి వస్తే ఇబ్బంది పడతానని బయట ఉంచున్నారా? కమాన్ కమాన్ కమాన్. ఈ రోజు మేము ఇక్కడ నుంచి వెళ్ళినట్టే. చేర్స్ అంకుల్. Cheers. తండ్రి కొడుకులంటే మీలానే ఉండాలి అంకుల్. అయితే అన్నదమ్ములంటే వీళ్ళ కరెక్ట్ రా మామ. ఏయ్, మా అన్నయ్య గురించి ఏమైనా మాట్లాడినావనుకో మూతి పగులుద్ది. ನನ್ನ ಮಕ್ಕಳ ఏంటి అప్పుడే మొదలెట్టేశారా? Cheers. అంకుల్ మీరు జాతో పాటు తినడం తాగడమేనా లేకపోతే అది కూడానా? లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. టైం అవుతుంది. బాయ్ డాడ్. బాయ్ బాయ్. బాయ్ అంకుల్. బాయ్. రే మావా, ఇప్పుడు జగ్గు మనతో ఉండుంటే చాలా బాగుండేది కదరా. ఇప్పుడు ఎందుకు రావని తెలుసుకుంటావు, మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అరే మామ, ఓ లార్జ్ పెగ్ తీసుకురా. నాకు పెగ్గురా. అమ్మా ఒక్క నిమిషం అమ్మా. మీరు ఫస్ట్ టైం వచ్చారు. అవును. ఈ గుడిలో బయట ప్రదక్షిణ చేసి తర్వాత ఈ గుడిలోకి రావాలి. సరే సరే వెళ్ళరా. దేవుడా, నేను అనుకున్నవన్నీ నెరవేరేలా చూడు. ఈ అమ్మాయి ఎవరై ఉంటుంది? ఫారెన్లో ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని వచ్చిన మా ఊరు అమ్మాయి అయితే కాదు. మా ఊరి వంశాన్ని పెంచడానికి వచ్చిన కోడలు కాదు. ఎవరితను? అచ్చం దేవదాస్లో ఉన్నాడు. పక్కన ఒక కుక్క, చేతిలో బాటిల్ ఉంటే సరిపోయేది. చూడడానికి పర్వాలేదు, ట్రై చేద్దాం. బాలు, ఆమా నేను గుడికెళ్ళొస్తాను బాలు. నీకోసం టిఫిన్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టాను, తినే. ఏం టిఫిన్ పెట్టావు? అదేముంది, 1/2 కిలో చికెన్, 1/2 డజన్ ఎగ్స్, 1/2 లీటర్ పాలు, అంతే. ఇది మామూలా? మరింకేంటి, నీలాగా జిమ్ చేసేవాళ్ళు ఇంతైనా తినకపోతే ఎలా? ఇలా తిని బాడీ బిల్డ్ చేస్తేనే నువ్వు కూడా ఆ ప్రభాస్ లాగా అవుతావు. అలా అని అంతనా? తిను నాన్న, ఏం కాదు. నేను వెళ్ళరానా? బాయ్ మామ్. బాయ్. ఆంటీ, ఆంటీ. ఏంటి వీలింగ్కి వెళ్ళింది? హ్మ్. 1000 మందిలో ఒకరికి ఇలాంటి దర్శనం దొరుకుతుందట. బయటకు రండి, నేనేం చెయ్యను. హలో, ఎవరండి మీరు? అసలు మా ఇంటికి ఎందుకు వచ్చారు? నేను మీ ఇంట్లో కొత్తగా అద్దెకు దిగిన అమ్మాయిని. ఆంటీతో కొంచెం మాట్లాడాలి. మామ గుడికి వెళ్ళింది, మీరు తర్వాత రండి. సరే సరే, మీ పోజ్ ని కంటిన్యూ చేయండి. అది మీరు ఇలా కూడా బాగానే ఉన్నారు. హలో, ఇంట్లో ఎవరన్నా ఉన్నారా? ఏంటండి, కళ్ళ ముందే ఉన్నాను, కనిపించట్లేదా? ఎందుకండి ఎలా మాట్లాడుతున్నారు? నేనే ఇంటికి ఓనర్నే. మీరే నా ఇంటి ఓనరు? సారీ సారీ, నేను అప్పుడే మీ ఇంటికి వచ్చాను, మీరు మొహమే చూపిలేదు. మరి నాకెలా తెలుస్తుంది? పర్వాలేదండి. ఇంతకీ మీకు ఇల్లు నచ్చిందా? ఇల్లు నచ్చకుండానే అడ్వాన్స్ ఇచ్చేస్తారా? అలా కాదండి, ఏదో ఫార్మాలిటీ అడిగాను అంతే. అవునా, సరే సరే. తమ పేరేంటో చెప్పలేదు ఇంకా. బాలాజీ అని పిలుస్తారు. హాలో బ్లాక్ ఫ్యాక్టరీ పెట్టానండి. ఓ వెరీ గుడ్. మీకు ఎంతమంది పిల్లలు?
నాకు 4 మనవళ్ళు ఉన్నారు. ఏంటండి మీరు? మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారా? చూడరా మామ ఇప్పుడే వీడు కదా ఏం love చేస్తున్నాడు. start చేశాను. మీరు చాలా స్మార్ట్ అండి. ఐ లైక్ యూ. నిన్నే ఆ? ఏంట్రా మామ వీడు మనల్ని అందరినీ వదిలేసి అమ్మాయికి లైన్ వేస్తున్నాడు. ఫుల్ డెవలప్ అయ్యాడు మామ. బా, correct టైంకి వచ్చారు కదా. అక్కడ ఉన్నట్టు వీళ్ళకి ఎలా తెలిసింది? ఈ ఏరియాలో వీధి కుక్కలు ఎక్కువ అనుకుంటా. డోర్ ఓపెన్ చేస్తే చాలు. మనల్ని Sorry అండి, అంటుంది. వీళ్ళు నా ఫ్రెండ్స్. ఓ సిద్ధు ల్యాండ్ డెవలపర్. హలో. వీడు జాన్ జాయింట్ వెంచర్ లో అపార్ట్మెంట్ కడుతున్నాడు. ఏ మే హూ జాన్ ఆప్ తో Hi. సునాయి హోగా. వీడు శివ ఫైనాన్షియర్. హాయ్. హాయ్. వీళ్ళ అన్నగారే ఇన్స్పెక్టర్ ఏమా. ఓ ఓ బై ద వే వాట్స్ యువర్ నేమ్? ఐశ్వర్య. నైస్ నేమ్. ఈ అమ్మాయి వీలింట్లో అద్దెకి దిగిందా? గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ అండ్ సేమ్ హియర్. ఐషు నైస్ డ్రెస్ యార్. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ బ్రదర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఐషు, ఎలా ఉన్నావు? ఐఎమ్ డూయింగ్ గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్. ఎలా ఉందో కొత్త ఇల్లు? ప్రాబ్లం ఏం లేదు. ఓనర్స్ చాలా మంచి వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. నేను మళ్ళీ కాల్ చేయనా? ఓకే ఫైన్. ఆర్ యు కమింగ్ టుడే? నేను వచ్చేస్తున్నా ఇప్పుడే. ఓకే దెన్ టేక్ కేర్. ఓకే బ్రదర్. ఓన్ బ్రదరా? లేదు కిరాయి. ఏ గట్లయితే గీడు జోక్ చేయకు. ఓన్ బ్రదర్ కంటే ఎక్కువ. వాళ్ళు ఇక్కడే హాస్పిటల్ నడిపిస్తున్నారు. నేను అక్కడే పనిచేస్తున్నాను. అది మాకు తెలుసు. మీకెలా తెలుసు? వీళ్ళమ్మా వాళ్ళమ్మతో చెప్పిన మీ జాతకాన్ని మా ముందు పెట్టాడు. మేమంతా మీ ముందున్నాము. ప్రేమ ప్రేమ నా దగ్గర చెప్పింది ఊరంతా చెప్పేశావా? మీరేంటి మౌనమా? ఏదైనా మాట్లాడండి. ఆహా వీళ్ళందరికి భయపడి వీడు ఇలా తయారయ్యాడు. సారీ. నో ప్రాబ్లం. ఈ సంతోషంలో ఒక స్మైల్ ప్లీజ్. ఫస్ట్ టైం ఫోటో దిగుతున్నాం కదా. నేను సింగిల్ ఎందుకు? అందరు కలిసి సెల్ఫీ దిగుదాం. ఓకే కమ్ ఐషు. రారా. ఏ ఎక్కడ నీ మొహం కమ్మించట్లా? బాలాజీ చేతికి ఇవ్వరా మామ. తీయరా. యా ఐషు కెన్ ఐ గెట్ యువర్ నెంబర్? ఈ సెల్ఫీ పంపించడానికి తీసుకోండి. 7022 7022 621 621 889. 889. థ్యాంక్ యూ. వెల్కమ్. ఆన్ ది వే నేను డ్రాప్ చేస్తాను, రండి. ఇట్స్ ఓకే. ఐషు No thanks. మై బైక్ ఈస్ హియర్. వీళ్ళది డబ్బా, నాది బుల్లెట్. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ఆల్ యువర్ లవ్. యాజ్ ఎ బ్రదర్ ఎవరైనా నన్ను డ్రాప్ చేయొచ్చు. ఎస్కేప్. వాట్ యు సే? గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు ఫీలింగ్ నౌ? పడుకోండి. సార్ భయపడేంత ఏం లేదు కదండి సార్. అయ్యా షీఈ్ ఆల్ రైట్. 2 రోజుల్లో డిశ్చార్జ్ చేసేస్తాం. ఓకే సార్. ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉన్నారు కదా? మీరు ఇంక దేని గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. టైం టు టైం భోన్ చేయాలి, టైంకి టాబ్లెట్ వేసుకోవాలి. మళ్ళీ నేను రేపు వచ్చి కలుస్తా. సార్ నమస్తే సార్. పాస్పోర్ట్ అప్లై చేశాను, మీరు చూసి చెప్తారని అందుకే మీ దగ్గరకు వచ్చా సార్. వాళ్ళు ఈ రోజు రాలేదు, సోమవారం వస్తారు. ఆ రోజు వచ్చి వచ్చిందేమో ఒకసారి చూసి చెప్పండి సార్. రాలేదయ్యా, చాలా అర్జెంట్ ఉంది సార్, ఒక్కసారి చూడండి సార్. వచ్చిన తర్వాత మేమే మీ ఇంటికి వస్తాము, వెళ్ళు. అవును, నీ పేరేంటి? రాజా సార్. చూడ్డానికి కొట్టి గాలోడ్లా ఉన్నావు, రాజా అని మాత్రం పేరు పెట్టుకున్నావు. సరే, పాస్పోర్ట్ తీసుకొని నువ్వేం చేస్తావు? దుబాయ్కి వెళ్ళి వంటలు కాస్తా సార్. నమస్తే ఎవరు సార్. చేశారో ఏంటో ఏమన్నా తెలిసిందా సార్? చూడండి, మీరు రోజు ఇక్కడికి వచ్చిపోతూ ఉంటే ఏం ప్రయోజనం లేదు. మీ కొడుకు నా తమ్ముడు లాంటి వాడు. మీరు ధైర్యంగా వెళ్ళండి, నేను చూసుకుంటా. ఐషు పొద్దున ఇంటికి వచ్చినప్పుడు దేవత ఇంటికి వచ్చినట్టు అనిపించిందిరా. అలాగైతే రోజు ఆ ఫోటో పెట్టుకొని పూజ చేయరా. తనతో సెల్ఫీ తీసుకోగానే
పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. నువ్వు డిసైడ్ అయితే మరొకే చెప్పాలి కదా. నేనైతే దాని పక్కలో ఉంటే స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అవుతా. తన కంటి కవితం కన్నా, తన మొహం అరిందం కన్నా, తన మాటల మెరుపుకి దాసడైపోయాను రా. ఒక్క మాట మాత్రం నిజం మామ, యాజ్ ఏ బ్రదర్ ఎవరైనా డ్రాప్ చేయమన్నప్పుడే అర్థమైపోయింది. తన లవ్లో పడుతుందనా? దట్స్ వై ఐ డిసైడెడ్ టు లవ్ హర్. నేను ఆల్రెడీ లవ్ చేస్తున్నాను మామ, ప్లీజ్ నీ నిర్ణయాన్ని మార్చుకో. పోరా Sorry రేయ్. boys. మీ అందరూ చాలా వెనుకున్నారు. మా అమ్మ నా పెళ్లి కోసం 3 తల కూడా పట్టించేస్తుంది. సారీ గాయ్స్, మీ అందరికీ బ్యాడ్ న్యూస్. మా ఇద్దరికి ఆల్రెడీ ఫస్ట్ నైట్ అయిపోయింది. కమింగ్ సండే చర్చిలో మా ఇద్దరికి పెళ్ళి. రేయ్ మూసుకోరా చాలు. నాకు తన మీదున్న లవ్వుకి కళ్ళు మూసుకుంటే పెళ్ళేంటి, పిల్లలు మనవాళ్ళు కూడా పుట్టేస్తారు. అంటే మనం అంతా లవ్ చేస్తున్నాం అనమాట. ఎస్, మనలో ఎవరైనా ఒకరిని లవ్ చేసే తీరుతుంది. అప్పటిదాకా మన లవ్ని తనతో చెప్పనే వద్దు. కరెక్ట్ మామ. మనలో ఎవరో ఒకరిని ఆ అమ్మాయి సెలెక్ట్ చేయని. ఓకే మామ, తను మనలో ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా మిగతా వాళ్ళంతా ముందుండి అన్నయ్యలాగా పెళ్లి జరిపించాలి. ఓకేనా? ఓకే. ఆ అమ్మాయి ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి మీలో వచ్చిన మార్పులన్నీ నేను గమనిస్తూనే ఉన్నా. అయితే ఇదంతా మంచిది కాదు. నేను దీన్ని ప్రేమలో ఓడిపోవడం వల్ల మీకు చెప్పట్లేదు, ప్రేమలో నేను నేర్చుకున్నది చెప్తున్నా. ఏయ్, అయిపోయిందా? మీ అందరికీ అడ్వైజ్ ఇవ్వడానికి నాకు అర్హత ఉందో లేదో నాకు తెలియదు. అయితే ఇలా ప్రేమించొద్దు అని చెప్పే అర్హత మాత్రం నాకుంది. అదంతా మేం చెప్పాలి. దయచేసి ప్రేమ గీమా అని మీ లైఫ్ని మీరు పాడు చేసుకోకండి. పోతావా కొట్టావా? అయ్యో, పోయి మీకు బుద్ధి చెప్పడానికి వచ్చినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. రైట్. కొడక.
మంజీరాకి హుసేన్ సాగర్ కూడా తేడా తెలియదు నా వాళ్ళకి. పదండ్రా. నీ డాక్యుమెంట్లు అన్నీ సరిగ్గా ఉన్నాయి. అయితే ఇప్పుడు నువ్వు ఆ అడ్రస్లో లేవు కదా సార్ అదే ఇంట్లో ఉన్నాం సార్, కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం. అయితే వెళ్ళు, నేను రాంగ్ అడ్రస్ అని మెన్షన్ చేసి పంపిస్తా. సార్ ప్రామిస్ గా డబ్బులు తీసుకురాలేదు సార్. ఏం పర్వాలేదు, నిదానంగానే తీసుకురా. నువ్వు ఎప్పుడైతే నాకు ఇస్తావో నేను అప్పుడే ఇస్తా. అయితే ఈ ఒక్క మాట మాత్రం బాగా గుర్తుపెట్టుకో, ఒక్కసారి రిజెక్ట్ అయిందంటే నీ లైఫ్ లో పాస్పోర్ట్ మళ్ళీ రాదు. వీడు డబ్బులు ఇస్తే కానీ వదిలేటట్లేడే. వీడికి ఏం చెప్పినా మనకు డబ్బులు ఇచ్చేలేడే. రే వికీ, నీ టైం చాలా బాగుంది మామా. అందుకే మా అన్న చేతికి దొరికిపోయావు. అదే నా చేతికి దొరుకుంటే గులాగా నిన్ను కూడా శివుడి పాదాల దగ్గరికి పంపించేసేవాడిని. ఈ శివాని శివుడి దగ్గరికి పంపించడానికి ఎవడూ పుట్టలేదు, పుట్టాడు కూడా. ఈ సినిమా డైలాగులన్నీ మనకొద్దు మామా, సీరియస్ గా మాట్లాడదాం. ప్లేడ్ లేకుండా బ్లడ్ పడకుండా చంపడం నీకే కాదు నాకు కూడా వచ్చు. నువ్వు బయటకు వచ్చిన రోజే నీ ఆఖరి రోజని రాసి పెట్టుకో. ఆఖరి రోజు నీదవుతుందో నాదవుతుందో నేను బయటకు వచ్చిన తర్వాత తేల్చుకుందాం. సార్ ఒక్క నిమిషం. ఏంటి రాజేష్, ఎలా ఉన్నావు? అలాగే ఉన్నాను సార్. 5 గంటలకు స్నానం, 6 గంటలకు పూజ, 7 గంటలకు టిఫిన్. ఒకే ఒక్క తేడా సార్, అప్పుడు లవ్వర్ని ఫాలో అయ్యేవాడిని, ఇప్పుడు లవ్ చేసేవాళ్ళని ఫాలో అవుతున్నాను సార్. 99% లవ్ చేసే వాళ్ళను కట్ చేస్తున్నాను. అయితే 1% మాత్రం లవ్ సక్సెస్ అయిపోతుంది. అలాంటి కుర్రాల్ని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పేస్తాను. మంచి పని చేస్తున్నావు. మీ తమ్ముడు శివ ఇంకా 4 ఫ్రెండ్స్ ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతున్నారు సార్. నేను ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు సార్. మీరైనా కొంచెం నచ్చ చెప్పండి సార్. ఆ అమ్మాయి కోసము శివ వాడి ఫ్రెండ్స్ ఆ గుండా కుమార్తో రోడ్డు పైన కొట్లాడుకుంటున్నారు సార్. అంతే సార్, నేను వస్తాను సార్. మామా ఎందుకు మనం పిలిచింది? డోర్ బదరా ఆయన అడిగి చెప్తాను. ఏ ఊరుకోరా, తమాషా ఎక్కువ. 4 నెలల క్రితం కొట్టిన దెబ్బలే తలుచుకుంటేనే కాళ్ళు చేతులు నొప్పులు వస్తున్నాయిరా. ఊరుకోరా సిద్ధు, నువ్వు పదరా. అరే శివన్ బయటకు పిలు, ఆ మ్యాటర్ తెలుసుకొని లోపలికి వెళ్దాం. ఆహా, టైమింగ్ లో మంచి ఐడియా చెప్పావురా. ఐ లవ్ యూ మామా, ఐ లవ్ యూ సో మచ్. 1 minute రా. స్వీచ్ అప్. అయ్యా వాడిని పోనీరా బాయ్, మనం తర్వాత వెళ్దాం సరేనా? మన తర్వాత వెళ్దాం. ఆహాహా, మీకు సపరేట్ గా పిలిచి బంతి బదులు పడతారు పాదారా. అయితే పోదాం రా, అందరం కలిసి వెళ్దాం. అరే రండ్రా, ఏంటి ముగ్గురు కలిసి వచ్చారు? 4 ముద్దలు తినిపోదాం వచ్చాం. లేదు అన్న రమ్మని చెప్పాడు. ఏ రండ్రా బాయ్. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. లోపల పడి నా వేసుకొచ్చేయండి. ఆ వంకతో నమస్తే అన్న. వీళ్ళేంటి పొద్దున్న ఇక్కడ తగలడ్డారు? ఏ మూడ్లో ఉన్నాడో అర్థమే కావట్లే. ఇంకా కొన్ని సెకండ్లో తెలిసిపోతుంది, నువ్వేం వరీ. రమ్య, కాఫీ తీసుకురా. ఏంటో సార్ గారు ఈరోజు చాలా ప్రేమ చూపిస్తున్నారు. వచ్చే ఆదివారం మా శివకు పెళ్లి చూపులు చూడ్డానికి వెళ్తున్నాం. అంతకుముందే అసలు వాడి మనసులో ఏముందో తెలుసుకోవడానికే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. లేదు అవునన్నా, ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. అమ్మాయిని లవ్ చేస్తున్నాడా? అదేదో శివానే అడగచ్చుగా. తీసుకోండి. తీసుకుంటా. అలాగేనా? అమ్మాయి అడ్రస్ చెప్పండి, నేనే వెళ్ళి మాట్లాడతాను. వెళ్ళమన్నా, ఇంకా అక్కడి నుంచి సిగ్నల్ రాలేదు. సిగ్నల్ వస్తుందో రాదో నాకు తెలియదు. 1 month టైం ఇస్తున్నాను. ఆ లోపల డిసైడ్ కావాలి. లేకుంటే నేను చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. అమ్మయ్యా. అమ్మా కాఫీ చల్లారింది, తాగుతారుగా. చల్లారిపోయింది, అడ్జస్ట్మెంట్ చేసుకుంటలే.
చూడండి, మీరేం చేస్తారో నాకు తెలీదు, కానీ ఒక్క నెల కాదు, ఒక్క వారం లోపు ఆ అమ్మాయి శివాని లవ్ చేసేలాగా చేయాలి. నేను ట్రై చేస్తే పడినా పడిపోతుంది. వీళ్ళంతా ట్రై చేస్తే గోవిందా గోవిందా. రే శివ, నీకు తెలీదురా, నీ లవ్ విషయం నువ్వు చెప్పేదానికంటే మీ ఫ్రెండ్స్ తో చెప్పేస్తేనే ఆ రిజల్ట్ లో కిక్ ఉంటుందిరా. అవును వదినా, మేం చెప్పేది వాళ్ళ కాదు కదా. వీళ్ళు కూడా ఐశ్వర్యాన్ని ఇష్టపడుతున్నారు వదినా. ఏం మాట్లాడుతున్నారా? ఒకే అమ్మాయిని అందరూ లవ్ చేస్తున్నారా? ఈడియట్స్. ప్రేమంటే ఏమనుకుంటున్నారు? షాప్లో దొరికే బొమ్మ అనుకుంటున్నారా? డబ్బులు పడేస్తే బజార్లో దొరికే వస్తువు అనుకున్నారా? ప్రేమ అందరికీ దొరకదు. ప్రేమ అనేది రంగు లేకపోయినా అన్ని కలర్ల కన్నా కలర్ఫుల్ గా కనిపించేదే ప్రేమ. భాష లేకున్నా మూగజీవులకు కూడా అర్థమయ్యేదే ప్రేమ. ఒక అమ్మాయి లైఫ్ లో ఎంటర్ అవ్వకన్నా ముందు ఈ ఫ్రెండ్స్ అందరూ అన్నయ్య తమ్ముళ్లే. అయితే ఒక అమ్మాయి అయి ఉండొచ్చు, ఒక అబ్బాయి అయి ఉండొచ్చు. తన ఫ్రెండ్స్ ని అన్న, నాన్న, అమ్మ, అక్క, చెల్లి అని అలాగే సంబంధాలు కలుపుకుంటారు. కానీ ఫ్రెండ్ భార్యని భార్య అని, ఫ్రెండ్ మొగుడిని మొగుడు అని ఎవ్వరిని సంబంధం కలుపుకోలేరు. ఒక్కడి కోసం మీరందరూ ఆ అమ్మాయిని వదులుకోండి. ఆ ఒక్కడు మీలో ఎవరైనా నాకు సంతోషమే. వదిన చెప్పేది కరెక్టే మామా. ఈ విషయం ఆ అమ్మాయికి తెలుసా? తెలీదు వదినా. తనకి తెలిసే ముందే మీరందరూ కలిసి ఒక నిర్ణయానికి రండి. వద్దు వద్దు అనిపిస్తుంది. మనసేమో కావాలి కావాలి అంటుంది. నిన్ను తలుచుకుంటే చాలు నా కళ్ళ ముందే ఉంటావు. నిన్ను తలుచుకోకున్నా నా నీడలానే కనిపిస్తావు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమైంది వీళ్ళకి? 3 days నుంచి ఒక ఫోన్ కాల్ లేదు, ఒక మెసేజ్ కూడా లేదు. నేను ఫోన్ చేస్తున్నా కూడా రిసీవ్ చేసుకోవట్లేదు. ఏమైనా ప్రాబ్లం అయి ఉంటుందా? ఏ ఐషు, అవునమ్మా. ఐషు, గుడ్ మార్నింగ్. ఏంటి గుడ్ మార్నింగ్? నిన్న నైట్ నుంచి మెసేజ్ చేస్తున్నా, ఒక్కరు కూడా రిప్లై ఇవ్వట్లేదు. నీకు బుద్ధి లేదు సరే, మిగతా వాళ్ళైనా రిప్లై ఇవ్వాలి కదా. స్పీకర్ ఆన్ చేయరా, మేము నేను ఒక మాట అడుగుతాను, ఏమనుకోగా? ఇంతకు నువ్వు బతికే ఉన్నావా? నువ్వు మెసేజ్ చేయకపోతే నీకు ఎక్కడ యాక్సిడెంట్ అయిందో అని నాకు చాలా భయం వేసింది తెలుసా? అదేం లేదు వయసు, బాగున్నా. కొంచెం బిజినెస్ టెన్షన్స్ అంతే. జస్ట్ షట్ అప్. వాట్ ఎవర్. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ ఉన్నారని మర్చిపోకూడదు. ఓకే ఐషు. ఇట్స్ ఓకే. ఫ్రీ అయినాక మెసేజ్ చేయి. బాయ్. ఇలాంటి అమ్మాయిని లవ్ చేయడానికి ఆలోచిస్తున్నావు కదరా ఫూల్. నువ్వేం తప్పు చేస్తున్నావో గిప్పుడు నీకు సమజ్ కాదు. గపోరి రేపెవరైనా తగులుకుంటే గప్పుడు నీకు సమజ్ అవుతుంది. అప్పుడు తెలుసుకున్నా ఏం యూజ్ లేదు, నథింగ్. నువ్వు లవ్ చేసినా చేయకపోయినా నేను మాత్రం లవ్ చేసే తీరుతాను. అతన్నే పెళ్లి చేసుకొని తీరుతాను. ఎవడే వాడు? మా కంపెనీలోనే వర్క్ చేస్తున్నాడు. చాలా డీసెంట్ రా. నాయనకు తెలిస్తే? తెలిసేదేముంది, నేనే చెప్తాను రా. చూసినవారా నీ చెల్లెని? జిందగీలా ఏమైనా డిసైడ్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలో నీ చెల్లెని చూసి నేర్చుకో. లవ్ యూ మమ్మీ. బాయ్ మామ్. గట్లనే బిడ్డ. నువ్వు నా మాట ఎప్పుడు విన్నావులే. బాయ్ డాడ్. బాయ్. ఏంటే నీ కూతురంత పెద్ద నిర్ణయం తీసుకుంది? అబ్బాయినేమో అమ్మాయిలా పెంచావు, అమ్మాయినేమో అబ్బాయిలా పెంచావు.
రేపు కట్టుకున్నవాడు వచ్చాడు అనుకో వాడిని వదిలేసి పోయిలా ఉంది ఇది. అలా పెంచావు నీ వాళ్ళకల్లా. అవు నువ్వు గట్లనే చెప్తావు, ఎందుకంటే గా మిలిటరీ నుంచి నువ్వు ఇప్పుడే కదా వచ్చినావు. నువ్వే బిడ్డల్ని పాడు చేసినావు. నువ్వే కదా నా కొడుకు నా బిడ్డ అని బాగా ముద్దు చేసినావు. ఇప్పుడేమో నన్ను గిన్ని మాటలు అంటున్నావు. వాడు బాగానే ఉన్నాడు, వాడి గురించి నేను మాట్లాడలే. తల్లి కూతుళ్ళు కలిసి వాడిని పాడు చేస్తున్నారు అంతే. నేను నా బిడ్డ వాణ్ణి చెడగొడతలే, మంచిగా బతుకు అంటున్నాం గంతే. చాలే మీరు ఇంక ఉద్ధరించింది. గందరింట్లా అయ్యకి బిడ్డ అంటే ఇష్టం, తల్లికి కొడుకంటే ఇష్టం. మన కొంపల చాలా విచిత్రం. భార్య ఇంటి యజమాని అయితే ఇదిగో ఇలాగే ఎడుతుంది బతుకు. సమజైంది కదా, ఇక గమ్మున కూసో. పెద్ద నాకు చెప్పనీకొచ్చింది. హాయ్. థ్యాంక్ యూ. జాన్, ప్రసాదం ఏం పెట్టావా? ఏంట్రా నేనేదో రిజల్ట్స్ చెప్పే వరకు మీరెవరు గుళ్ళోపలికి రారా? వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్. ఓ ఆకులో లవ్ ప్రపోజ్ చేసుకునే జంట. నువ్వు లవ్ ప్రపోజ్ చేసే స్టైల్ నాకు చాలా బాగా నచ్చింది. ఐ లవ్ యూ శివు. ఐ రియలీ లవ్ యూ. ఐ లవ్ యూ టు ఐషు. వావ్, వాట్ ఏ ఆసమ్ పిక్. వెనుక ఫాల్స్, మధ్యలో నది, నది మధ్యలో ఒక బోట్, అందులో నేను నువ్వు, చిరుజల్లు వాన, ఒక గొడుగు. హౌ రొమాంటిక్. ఐ లవ్ దిస్ పిక్. ఇలాంటి చోటుకి నన్ను తీసుకెళ్తావా? ఐ లవ్ యూ సో మచ్ సిద్ధు. కన్ఫ్యూజ్ చేస్తుంది. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్ పిక్. చాలా సెక్సీగా ఉంది. నా గురించి ఇలా ఫీల్ అవుతున్నావా నువ్వు? యూ నాటీ బాయ్. ఐ లవ్ యూ జాన్. పెద్దగా ప్లాన్ చేస్తున్నాను. Want to spend every moment with you. Is it true? I like you, Balaji. I too love to spend every moment with you. Thank you all. Sorry Aishu, straight to the point. We all like you, and as we all love you. And to find out whom you loves, that's why we did all this. Good. I like you guys and love you too. అయితే మీరందరూ నా మైండ్కి నచ్చారు కానీ మనసుకు కాదు. ఇన్ ఫ్యూచర్ మీరెవరైనా నా మనసుకు నచ్చితే నేను మీ దగ్గరకు వచ్చి షేర్ చేసుకుంటాను. అదర్వైజ్ ఫ్రెండ్స్గా ఉండిపోదాము. మీ అందరికీ నా ఫ్రెండ్షిప్ నచ్చితే కంటిన్యూ చేద్దాం, లేదంటే నో నీడ్. ఇంట్లో ఉన్నప్పుడు కోడల్లాగా ఎప్పుడూ పనిచేస్తూ ఉంటావు. అరే పని తప్ప వేరే ధ్యాస లేదా మీకు? లక్ష్మి లక్ష్మి, నీకు 2 ముచ్చటైన పిల్లలు. ఏ చిన్న కష్టం వచ్చినా 2 పరిగెట్టుకుని వస్తారు. ఇంకేం కావాలి మీకు? సరే సరే, ఇప్పుడు ఎమోషనల్ అవ్వద్దులే. ఎంతమంది అమ్మాయిలు తమ తల్లిదండ్రుల్ని చూసుకుంటారు? చూసుకోవడానికి ఆడ మగ తేడా ఉండకూడదు, మంచి మనసుండాలంతే. అలాగే లక్ష్మి, నేను వెళ్ళొస్తాను. బాయ్.
వాట్ హ్యాపెన్ మై సన్? ఈ మధ్య నాతో కలిసి మందేయట్లేదు, అలాగే భోజనం కూడా చేయట్లేదు, నాతో మాట్లాడడం కూడా మాట్లాడలేదు. ఇంతకీ నీకేమైంది? లవ్ డాడ్, లవ్. ప్రేమ గేమ అని చెప్పి నన్ను అవమానం చేయకు మై డియర్ సన్. పిట్టల్ని పట్టేప్పుడు మంచి వల ఉండాలిరా. కావాలంటే నీకు మంచి ఐడియా ఇస్తా. నువ్వు ఎలాంటి ఐడియా ఇస్తావో నాకు తెలుసు. ఓకే ఓకే మై సన్, సీరియస్గా ఒక ఐడియా ఇస్తాను విను. ఈ అపార్ట్మెంట్లో 4 ఫ్లాట్స్ మైసూర్, కాంజీవరం, బనారస్, అలాగే గోల్డ్ అండ్ డైమండ్స్ గిఫ్ట్లు ఇచ్చాయి. నువ్వు దాన్ని లవ్ చేయడం ఏంట్రా? అప్పుడు అదే వచ్చి నిన్ను లవ్ చేస్తుంది. సీరియస్గా ఒక మంచి తండ్రిలా ఆలోచించు. రేయ్, మన ఇద్దరం ఎప్పుడైనా తండ్రి కొడుకుల్లో ఉన్నావురా? అది నా తప్పు కాదు. ఊరికే నాకు కొవ్వు తెప్పించకు. ఇక్కడి నుండి వెళ్ళిపో. నువ్వు చాలా మంచివాడు అయిపోయారా. రేపు ఎప్పుడో నా కొడుకుగా వస్తావు కదా, అప్పుడు చెప్తాను. మళ్ళీ పాత జాన్ అవుతానని కలలు కనకు. లవ్ చేసే ప్రతి మగాడు ఇదిగో ఇలాగే చెప్తాడ్రా. ఎక్కడికి వెళ్తావురా? మళ్ళీ ఇక్కడికే వస్తావు. ఐ విల్ వెయిట్ ఫర్ యూ సన్. ఒరేయ్, అరే పిచ్చాడా, అరే నేను మీ నాన్నరా. నేను ఒరేయ్, నువ్వు తోసేంతవరకు నేను ఇక్కడే నిలబడతాను అనుకున్నారా? పిచ్చి నాయాల. కోపడినంటే నీకు మాట చెప్పునా? ఏంటో చెప్పరా? వద్దులే, చెప్తే నువ్వు తిరుగుతావు. ఏం తిట్టంలే కానీ ముందు నువ్వు చెప్పరా. నా పెళ్లి గురించి ఏం ఆలోచించావమ్మా? నేనేం ఆలోచించలేదురా. అమ్మాయి బాగుంటుంది. ఆ అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. తనకిష్టమైతే నా ఇష్టంతో పని లేదా? ఇంతకీ అమ్మాయి ఎవర్రా? మన ఇంట్లో అద్దెకుండే అమ్మాయి. చాలా మంచిదిరా, మనసు కూడా చాలా మంచిది. అమ్మా నాన్న లేని అమ్మాయిరా. నాలోనే అమ్మని చూసుకుంటోంది. చూడు బాలు, నువ్వు వద్దు అని చెప్పినా ఆ అమ్మాయి ఇంటి కోడలని నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నా. అమ్మా, నువ్వు తమాషా చేయట్లేదు కదా? నేనెందుకురా తమాషా చేస్తాను? నువ్వు తనతో పెళ్లి కొప్పుకుంటే చాలు అని దేవుళ్ళందరికీ ముడుపులు కూడా కట్టానురా. చూడు, నీకు పుట్టబోయే బిడ్డ కోసం నేను స్వెటర్ కూడా అల్లడం మొదలుపెట్టేశాను. అమ్మా, ఇన్ని ఆశలు పెట్టుకొని నువ్వు నా దగ్గర దాచిపెట్టాలని చూస్తున్నావా? నువ్వు దాచిపెట్టొచ్చు కానీ నేను దాచిపెట్టకూడదా? ఇప్పటి వరకు నీ ఆట, ఇక ముందు నా ఆట. మా మంచి అమ్మ. రే, నీ లవ్లు గివ్వులు మనకి పనికిరావురా. నీకు ఇంట్లో ఓ చెల్లి ఉంది, దాని జీవితం పాడవుతుంది. అలాగైతే అక్క చెల్లి ఉన్న వాళ్ళు లవ్ చేయకూడదా నాన్న? ప్రేమకేమో చేయదని అనట్లేదురా, అలాంటివి మనకు సెట్ అవ్వరా. చూడు, మనకి కులాలు మతాలు అన్నీ ఉన్నాయిరా. ఈ ప్రేమలు మనకి కుదరవు నాన్న. ఇవన్నీ డబ్బున్న వాళ్ళకి చెల్లుతాయి. ఒక్కసారి అర్థం చేసుకో. సరే నాన్న, ఆలోచించి చెప్తాను. ఈ లవ్ను నువ్వు మళ్ళీ కంటిన్యూ చేస్తే ఈ పని అయిపోయినట్టే, మన జీవితం కూడా మునిగిపోతుంది. ఒరే, నువ్వు నాకన్నా తెలివైనవాడేవరా. ఒక్కసారి ఆలోచించి నువ్వే ఒక మంచి నిర్ణయం తీసుకో. నేను వస్తా. నా కొడుకు మంచి నిర్ణయం తీసుకుంటాడని నాకు నమ్మకం ఉంది. నువ్వు చేస్తున్నది ఎందుకో నాకు కరెక్ట్ అనిపించట్లేదురా. వదినా, అది కరెక్టో కాదో నాకు తెలియట్లేదు. అయినా 1 మంత్ ట్రై చేస్తాను. అయితే అయింది, లేకుంటే లేదు. యు ఆల్వేస్ థింక్ పాజిటివ్ మ్యాన్. ఎందుకు అవ్వదు? నేను చెప్పినట్టు చెయ్యి, ఖచ్చితంగా వర్కౌట్ అయ్యి తీరుతుంది. అదేలాగా అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు?
ఓకే వదినా. ఓకే, ఎనీ హౌ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. ఓ మీరా? పదే పదే మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఏదైనా విషయం ఉంటే నేనే ఫోన్ చేసి మీకు చెప్తాను. హాస్పిటల్ నుండి జగ్గు కోసం ఫోన్ వచ్చింది సార్. లేడని చెప్పాను. తను వస్తే హాస్పిటల్కి వచ్చి రిపోర్ట్స్ తీసుకెళ్ళమన్నారు సార్. ఆ విషయం చెప్పేద్దామని స్టేషన్కి వచ్చాం. ఏ హాస్పిటల్ అమ్మా? ఏంటండి, ఏమైంది మీకు? ఒంట్లో బాలేదా? మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? ఇంట్లో అయితే ఏం ప్రాబ్లం లేదు, ఒంట్లోనే ప్రాబ్లం. నువ్వు కొట్టిన దగ్గర నుంచి ఆకలి, నిద్ర అన్నీ చచ్చిపోయినాయి. నా మీద చూపించే ఇంట్రెస్ట్ పని మీద పెట్టు. ఓ, నువ్వు చెప్తున్నది ఇంకా డీప్గా నీ గురించి ఆలోచించమని చెప్తున్నావా డార్లింగ్? అతి త్వరలో నాకు ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అవుతుందేమో అనిపిస్తోంది. ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు? నేను చూస్తాను. చూడ్డానికి కళ్ళుండవు లేండి. ఉన్నాయి కదా, నేను పీకేస్తాను కదా. హలో డాక్టర్. ఎస్ కమింగ్, ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. థ్యాంక్ యూ. షూర్ సార్. ఈయనెందుకు ఇక్కడికొచ్చాడు? అన్నయ్యతో పనేంటి? ఐశ్వర్య, లాస్ట్ మంత్ అన్డెలివరీ ఫైల్లో జగ్గుబాయ్ ఫైల్ ఉంటుంది, వెళ్ళి తీసురా. సరే. ఐశ్వర్య, లక్ష్యంకెళ్ళి ఫిజియోథెరపీ చేసే. సరే. ఈ పేషెంట్ జనరల్ చెకప్ గురించి వచ్చాడు. రిపోర్ట్ వాజ్ నార్మల్, కానీ ఆ రిపోర్ట్ తీసుకోవడానికి ఎవరూ రాలా. అందరికీ ఇన్ఫార్మ్ చేసినట్టు వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేశాం. నా గురించి, శివు గురించి మాట్లాడడానికి వచ్చారా? ఏది అర్థం కావట్లేదు. సీసీటీవీ ఫుటేజ్ చూశారు కదా, ఏమైనా రిపోర్ట్ దొరికిందా? నో డాక్టర్. హాస్పిటల్ లోపల కానీ బయట కానీ అతన్నెవరూ ఫాలో కాలేదు. ఐ మీన్ కెమెరా ఫుటేజ్లో ఇది రికార్డ్ అవ్వలేదు. థ్యాంక్ గాడ్, నా విషయం గురించి మాట్లాడడానికి రాలేదు. ఎందుకైనా మంచిది, మీ సీసీ ఫుటేజ్ ఒక కాపీ చేసి ఇవ్వండి. తప్పకుండా సార్. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ డాక్టర్. యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్, దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాక్టర్. నువ్వు ఇక్కడే పనిచేస్తావా? సార్, నేను ఒక కంప్లైంట్ ఇవ్వాలి సార్. కంప్లైంట్ ఇక్కడే కదమ్మా, అక్కడ ఇవ్వు. సరే సార్. సార్, ఒక కంప్లైంట్ రాసుకోండి సార్. ఏంటమ్మా నీ ప్రాబ్లము? సార్, దీని మీదనే సార్ కంప్లైంట్ ఇవ్వాలి. దీని మీదనే కంప్లైంట్ ఇవ్వాలి అంతే. నా భర్తను నన్ను దూరం చేసిందే కాకుండా నన్ను చాలా రకాలుగా టార్చర్ చేస్తుంది సార్. ఇది ఏంట్రా వీళ్ళుకోలా? ఆహా, చేసిందంత చేసి నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? సార్, ముందు నా కంప్లైంట్ రాసుకోండి సార్. ముందు వచ్చింది నేనే కదా సార్, నా కంప్లైంట్ ముందుగా రాసుకోండి సార్. నాకు నా భర్తకు మధ్యలో చిచ్చు పెట్టిందే కాకుండా నా పరువు తీసి నన్ను రోడ్డు మీదకి లాగింది సార్. ఇది ఫస్ట్ నా కంప్లైంట్ తీసుకోండి మీరు. నువ్వు నామగుండి చేసుకున్నావు కదే. ఫస్ట్ నన్నే చేసుకున్నాడే. వాడు తిని ఇంట్లో కూర్చొని బలుస్తూ ఉంటే దున్నపోతులా తయారవుతున్నాడే, నేనే వదిలేసానే. వాడిని నువ్వు వెనకేసుకొస్తున్నావు. అందుకే కదా వాడిని నామగుండి చేసుకున్నాను. చూసారా సార్ దీని బాలకం? ముందు నీ నా ఒంటి మీద చేస్తావా? అసలు నీ మొహం అద్దంలో చూసుకున్నావా ఎప్పుడన్నా? పెంట మొహం దానా, అసలు నా ఒంటి మీద చేస్తావా? నరికేస్తా. నా మొగుని నాకు కాకుండా చేస్తా కాకుండా నా మీద చేస్తావా? దొంగ మొహం దానా, నువ్వు అలా అయిపోయావా నా చేతిలో? ముందు నన్ను వదిలు. జుట్టు వదిలితే వదలవా? లేకపోతే నేను చంపేస్తా. చెప్పేది నీకే, వదిలేవే. ఏ ఆపండమ్మా. ఇదేమన్నా పోలీస్ స్టేషన్ అనుకున్నారా, బజార్ అనుకున్నారా? మీరిద్దరు ఇలా గొడవ పడితే మిమ్మల్ని లాకప్లో వేయాల్సి వస్తుంది. వెళ్ళండి. ఎక్కడ లేడీ పోలీస్? అయ్యయ్యో సార్, లోపల ఉన్న విషయం ఏంటయ్యా, ఇది పోలీస్ స్టేషన్ కాదా? ఎంజాయ్ చేస్తున్నారు కూర్చొని? అది కాదయ్యా, పోలీస్ స్టేషన్లో గొడవ పడొద్దని చెప్పడం మానేసి తమాషా చూస్తున్నావా? వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే నవ్వుకుంటూ మజా చేస్తున్నావా? సరే. మీకెందుకయ్యా పోలీస్ డ్యూటీ? ఈడియట్స్. అన్ని విషయాల్లో కరెక్ట్గానే ఉన్నారు, నా విషయంలో ఎందుకని ఇలా? ఎవరు? వస్తున్నా. లోపలికి రావచ్చు. సారీ సార్.
రండి. రండి సార్, కూర్చోండి. అది మా ఫ్యామిలీ ఫోటో. దాన్ని చూస్తూ ఉంటే అమ్మా నాన్న నాతో ఉన్నట్టు ఫీల్ అవుతాను. అందుకే హారం కూడా వేయలేదు. ఐ థింక్ యు ఆర్ వెరీ ఎమోషనల్. ఎగ్జాక్ట్లీ. వాట్ యు లైక్ టు హ్యావ్? కాఫీ, టీ? నో థ్యాంక్స్. నీవు నా తమ్ముని గురించి ఏమనుకుంటున్నావు? మీరేం చెప్పాలనుకుంటున్నారో అదే నేను కూడా చెప్తాను. ఐ హేట్ యు అని వాడికి అర్థమయ్యేటట్టు నువ్వు చెప్తావో లేక ఈ ఏరియా ఖాళీ చేస్తావో డిసైడ్ చేసుకో. ఏంటి సార్, బెదిరిస్తున్నారా? ఇన్ఫాక్ట్ నేను అతని వెంటపడట్లేదు, అతనే నా వెంటపడి లవ్ చేస్తున్నా అని చెప్తున్నాడు. మీరేమైనా చెప్పాలనుకుంటే వెళ్ళి మీ తమ్ముడికి చెప్పండి, అంతేగాని నాకు చెప్పడానికి ట్రై చేయకండి. శివు అన్నయ్యని లోపలికి పిలిచా. అదే పోలీస్ ఆఫీసర్ అయితే అటు నుంచి అట్టే పంపించేదాన్ని తెలుసా? ఏం గడుసు, ఏం మాటలు! అమ్మాయంటే నీలాగే ఉండాలి. ఊరుగాని ఊరు వచ్చి ఊర్లో ఉండే కుర్రాళ్ళనందరినీ ఒల్లో వేసుకొని దందా చేస్తూ నువ్వు చేస్తున్నది పేరుకే నర్సు పని. పద వెళ్దాం. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కు. నీ ఎంతగా నువ్వు వస్తే జీపులో తీసుకెళ్తాను, లేకుంటే ఊరేగిస్తూ తీసుకెళ్తాను. వదలండి, వదలండి సార్, వదలండి, వదలండి సార్. వదిలు, వదిలు, వదిలేరా! పట్టుకోరా, రారా పట్టుకో! వదలండి సార్. వదిలు, వదిలు, వదిలేరా! పట్టుకోరా, రారా, రారా రేయ్! నా లైఫ్లో స్వేచ్ఛ అనేది మా అన్నయ్య నాకు ఎప్పుడూ ఇవ్వలేదు. ఇదంతా చూస్తుంటే నేను లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండలేనేమో అనిపిస్తుంది. ఈరోజు రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ అయిపోవాలి. వద్దు. ఎందుకు? నిజంగా నీకు నా మీద ప్రేమ, గౌరవం, మర్యాద ఉంటే ఇంకెప్పుడు ఈ విషయం నా దగ్గర తీసుకురావద్దు. మనకి పెళ్ళైనా కూడా ఇది నా మీద ఒట్టు. ನಾನಂತೂ ನಿನ್ನ ಲವ್ ಮಾಡಿಲ್ಲ. అయితే నువ్వు నన్ను ప్రేమించడము మీ అన్నకి ఇష్టం లేదు. అదెందుకు ఇప్పుడు? ఈరోజు ఉదయం జరిగింది. ఈ విషయం పెద్దది చెయ్యొద్దు, ఫ్రెండ్స్తో కూడా చెప్పొద్దు. నిజమైన ప్రేమకి చావు ఉండదు శివు. ఆయన నీకు అన్నయ్య మాత్రమే కాదు, తండ్రి స్థానంలో ఉన్నారు. ఆయన చెప్పింది విను. మాట్లాడేదే లేదంటే మళ్ళీ మళ్ళీ ఆయన మాట మాత్రం నేనెందుకు వినాలి? అలా అనకు శివ, నువ్వు ఆయన మాట వినే తీరాలి. నేనెందుకు అలా ప్రవర్తించాను? నా తమ్ముని మీద ఉండే ప్రేమతోనా, లేక నాకు భయపడలేదనా? ఇదంతా ఆమె నా తమ్ముడికి చెప్తే వాడేమనుకుంటాడు? ఆమె ఎందుకంత ర్యాష్గా బిహేవ్ చేసింది? ఆమెకేమన్నా దయ్యం పట్టిందా? ఏం అర్థం కావట్లేదు.
రా రా సార్ పిలుస్తున్నారు. ఇదిగో నీ ఫోను 24 అవర్స్ ఆన్లో ఉండాలి. నేను పిలిచిన వెంటనే హాఫ్ అన్ అవర్లో ఇక్కడ ఉండాలి. ఓకే సార్, వచ్చేస్తా. వెళ్ళు. అవును, నీకెవరు చెప్పారు? పెద్దక్కనే, ఇంకెవరు చెప్తారు? చిన్నవాడైనా పర్వాలేదు, నేనే పెళ్లి చేసుకుంటా అని చెప్పాను. అయితే నువ్వే వద్దని చెప్పావు. ఇంకోసారి నీ నోటి నుంచి ఇలాంటి మాటలు రాకూడదు. ఒకవేళ మీ ఆయన వింటే అనర్థాలు జరిగిపోతాయి. ఏమీ అవ్వదులేక, ఇప్పటికే నేను మా ఆయనకి చాలా సార్లు చెప్పాను. అదంతా కాదులే కానీ ఆ అమ్మాయి ఎవరు? నాకంటే అందంగా ఉంటుందా? అవును, పేరు ఐశ్వర్య. సరే సరే, మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటే శివ గురించి మీ చెల్లెలతో గుసగుసగా మాట్లాడుతున్నావు ఏంటి? వాళ్ళ లవ్ సక్సెస్ అయిందా? ఎందుకు అవ్వకూడదని మీరేమైనా అనుకున్నారా? వాడు ఆడుకునే వయసులో వాడిని స్ట్రిక్ట్ చేశాను. స్ట్రిక్ట్ చేయాల్సినప్పుడు వాడిని ఆడుకోవడానికి వదిలాను. నాకు అలా అనిపిస్తుంది. ఎందుకు? ఏమైంది? ఏం కాకూడదనే ఆలోచిస్తున్నాను. అయితే ఆ అమ్మాయి గురించి ఏమీ తెలుసుకోకుండానే నేను మన శివకు 1 మంత్ టైం ఇచ్చేశాను. టైం ఇచ్చి తప్పు చేశానేమో అనిపిస్తుంది. ఏవండి, వాడు మీ తమ్ముడండి. 1 నెల కాదు, 1 సంవత్సరం టైం ఇచ్చినా వాడే తప్పు చేయడు. మీరు ఆ రోజు లవ్వు గివ్వు వద్దని, నేను చూసిన అమ్మాయినే చేసుకోమని అంటే వాడు కళ్ళు మూసుకుని చేసుకునేవాడు. నాకు తెలిసినంత వరకు మీరు ఫస్ట్ టైం వాడిని హ్యాపీగా ఉండేలా చేశారు. సో మీరు ఫీల్ అవ్వకండి, అంతా మంచి జరుగుతుంది. ఫస్ట్ టైం లాస్ట్ టైం కాకూడదనే భయపడుతున్నాను. నేనెళ్ళనా? అక్క, 1 నిమిషమే. గదేదో చెప్దాం అనుకున్నా కానీ మర్చిపోయినని. ఇప్పుడు గుర్తొచ్చింది కదా, చెప్పు. నా కొడుకు సిద్ధున్నాడు కదా, ఆడు నీ ఇంట్లో కిరాయికి దిగిన ఐషు ఉంది కదా, గా పోరిని మస్తుగా లవ్ చేస్తుండు. అవునా? నా కొడుకు కూడా ఆ అమ్మాయినే ప్రేమిస్తున్నాడు. నీ కొడుకు కన్నా నా కొడుకుకే మ్యాచ్ అవుతుంది. ఆడు గా పోరి నడుచుకుంటూ వస్తుంటే సమంత నాగ చైతన్య లెక్కుంటది. ఎరికేనా? ఊరుకోవే నువ్వు, నా దగ్గర తమాషా చేయకు. ఐశ్వర్య అంటే లక్ష్మి. లక్ష్మియే మా అబ్బాయికి సరైన జోడి అని ముందు నువ్వు తెలుసుకో. వాళ్ళిద్దరూ కలిసి నడుచుకుంటూ వస్తుంటే ఎలా ఉంటుంది తెలుసా? ఈ సమంత జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి నడుచుకుంటూ వచ్చినట్టు ఉంటుంది. హలో సిస్టర్స్, 1 నిమిషం. ఓన్లీ చేతు ఎన్టీఆర్ఏ కాదు, ఇంకా బన్నీ మహేష్ బాబు ఇద్దరున్నారు. మీ అబ్బాయిలు ఇద్దరు ఆ అమ్మాయిని ఇష్టపడడం ముఖ్యం కాదు, ఆమె మీ కొడుకుల్ని ఇష్టపడుతుందో లేదో అనేది ముఖ్యం. ఆ అమ్మాయి మీ కొడుకులకే కాదు, ఎవరికైనా మ్యాచ్ అవుతుంది. ఓయ్, ముందు నువ్వు నోరు మీరా. ఆ అమ్మాయి నా కొడుకు మాత్రమే పక్కాగా మ్యాచ్ అవుతుంది. ఆ అమ్మాయి ఇష్టపడుతుంది నా కొడుకుని మాత్రమే. ఛాన్సే లేదు, నా కొడుకుకే పర్ఫెక్ట్ మ్యాచ్. ఆ అమ్మాయి నలుగురిలో ఒక్కడిని సెలెక్ట్ చేస్తుందో లేకపోతే ఇంకెవరినైనా లవ్ చేస్తుందో ఎవరికి తెలుసు? మీ కొడుకుల పెళ్లిళ్లకు ప్రయత్నించండి, లవ్వును పీక్ పడేయండి, ఆ తర్వాత అన్నీ సెట్ అవుతాయి. ఏమంటున్నారా బద్మాష్? మళ్ళా చెప్పు. నన్నే కొడుతున్నారు ఏంటండి? జాగ్రత్త. అమ్మా, ఏంటి కుంటుకుంటూ వస్తున్నాడు పాపం? ఎవడేం చేశాడు? ఎవరికో ఫ్రీగా అడ్వైస్ ఇచ్చి ఫ్రీగా తన్నులు తిన్నట్టున్నావు. సమాజ సేవకి ఇచ్చిన బహుమానం రా ఇది. రాజా, ఒక టీ ఇవ్వరా. ఇవ్వరా, వీడికి ఒక ఫ్రీ టీ. వీడి మగానికో సమాజ సేవ తక్కువ. నీలాగా ఒక్క సైడ్ ని ముగ్గురు కమ్మి పంగనామాలు పెట్టలేదు. మూసుకొని కూసారా రే. ఏమైంది రాజేష్? ఎవరు కొట్టారు? ఎందుకు కొట్టారు? నేను చెప్పింది వినకపోతే ఈ తూట నీ గుండెల్లో దిగుతుంది. రేయ్, అంటించు త్వరగా. శివరా లేదా? ఎప్పుడు జగ్గు మనందరికి సిగరెట్ ఇచ్చాడు కదా.
ఏంట్రా అందరూ మూడౌట్లో ఉన్నారు? వాట్ హ్యాపెండ్? వీడు మా ఫ్రెండ్. మై బెస్ట్ ఫ్రెండ్ జగ్గు మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. జగ్గు ఎక్కడికి పోయినా వాడే గుర్తొస్తున్నాడు ఐషు. వాడుండుంటే మా అందరికన్నా వాడే నిన్ను ఎక్కువగా ప్రేమించేవాడు ఐషు. దానికెందుకురా అంతగా ఆలోచిస్తున్నారు? ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతం కాదు. ఈ రోజు రేపో అందరూ పోవాల్సిన వాళ్ళమే. అంతదానికి ఇంతగా ఆలోచిస్తున్నారా? చలో ఐషు నేను శివ వదిన్నే. హా, ఫోటోలో చూశాను. లోపలికి రండి. ఇల్లు చాలా నీట్గా పెట్టుకున్నావు. థ్యాంక్ యూ. అది నాకు మా అమ్మ నేర్పించింది. డ్యూటీకి లేట్ అవుతోంది. మీ బ్రదర్ ఎలా ఉన్నారు? ఫోన్ చేస్తూ ఉంటారా? ఎప్పుడొస్తారు అని ఏమైనా చెప్పారా? మీరేం అడగాలో డైరెక్ట్గా అడగండి. అడుగుతాను, కానీ లేదు అని మాత్రం చెప్పొద్దు. ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం. ఓ సారీ ఐషు, నువ్వు పొద్దున్నే మూడ్ ఆఫ్లో ఉన్నావని తెలుస్తుంది. మీ అన్నయ్య ఫోన్ నెంబర్ ఉంటే ఇస్తావా? నేను కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడతారు? నీ గురించి, శివ గురించి. మీరు మాట్లాడే టైం వచ్చినప్పుడు నేనే ఇస్తాను. ఆ టైం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. కొన్నిసార్లు ఆశలందవు, అనుకున్నది జరగదు. చూస్తూ ఉంటే కలలు నిజం కాలేవు. నేను బయలుదేరినా? యు ఆర్ వెరీ ప్రాక్టికల్. నిన్ను మిస్ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేనెవరిని మిస్ అవ్వడానికి ఇష్టపడను. ఇప్పటి వరకు నేను మిస్ అయింది చాలు. ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ. సారీ సార్, పేషెంట్కి మెడిసిన్ ఇస్తున్నా. రండి. జాన్ ఈజ్ ఎ వెరీ అన్లక్కీ బాయ్. వాడు పుట్టిన సంవత్సరంలోపే వాళ్ళ అమ్మను కోల్పోయాడు. ఎస్ఎస్సి చదివేప్పుడు తండ్రి ప్రేమకి దూరం అయ్యాడు. ఈ వయసులో బాగా అనుభవించాల్సినవన్నీ పోగొట్టుకున్నాడు. చెడ్డవాళ్లతో సావాసం చేసి చెడు వ్యసనాలకి బానిసయ్యాడు. ఇప్పుడు వద్దు వద్దు అంటున్నా ప్రేమిస్తూనే ఉన్నాడు. వాడి పిచ్చి ప్రేమను చూసి నువ్వు మంచి లైఫ్ పార్ట్నర్ అవుతావు అనుకున్నా. బట్ నిన్ను చూసిన తర్వాత వాడిని అమ్మలా చూసుకుంటామని అనిపిస్తుంది. ఎవరో పేషెంట్ని ఇంత ప్రేమగా చూసుకుంటున్నారంటే మిమ్మల్ని ప్రేమించే వారిని మరి ఇంకెంత ప్రేమగా చూసుకుంటారు? మిమ్మల్ని చూసి చాలా సంతోషపడ్డాను. మీ కొడుకు పైన చాలా ప్రేమ పెట్టుకున్నారు. మీరు చెప్పినట్టుగా తను మంచివాడు కాదు, చెడ్డవాడు కాదు. నన్ను ప్రేమిస్తున్నది నిజమా కాదా నాకర్థం కాలేదు. అయితే నేనైతే తనని లవ్ చేయట్లేదు. అది నేను కూడా చెప్తాను, మీరు కూడా చెప్పండి. ఒక్కొక్కరి ప్రేమ మమకారం చూస్తుంటే వాళ్ళకి కోడలవ్వాలి అనిపిస్తోంది. వాళ్ళు పంచే ప్రేమ వాత్సల్యం చూస్తుంటే నా మనసుకేదో అయిపోతోంది. నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోవడం అవసరం లేదనుకుంటా. నీలాగే నాకు ఒక కూతురుంది. వాళ్ళన్న ప్రేమలో పడి పాడైపోతే తన ఫ్యూచర్ కూడా దెబ్బతింటుంది. అలాగని నీ నుండి పాడవుతాడని నేను చెప్పట్లేదు. ప్రేమనే మాయలో పడి పాడవుతాడని అంటున్నా అంతే. నువ్వు వాడిని లవ్ చేయట్లేదని తెలుసు, చెయ్యమని కూడా తెలుసు. వాడికి ఇది అర్థం కాదే. నేను అర్థమయ్యేలా చెప్పలేను.
నేను దాని గురించి ఆలోచిస్తున్నా. అయినంత త్వరగా వాళ్ళకి దూరం అవుతాను. ఈ ఏరియానే వదిలేసి వెళ్ళిపోతాను సార్. చాలా సంతోషం. నువ్వు దూరం అవుతున్నందుకు కాదు, నీ గొప్ప మనసును చూసి. నువ్వు మా ఇంటికి వద్దనుకుని వచ్చాను, కానీ ఇప్పుడు నువ్వు నిజంగా మా ఇంటికి వస్తే ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది. నాకేలా అనిపిస్తే ఇంకా వాడికెలా అనిపిస్తుందో. ఎక్కడున్నా సరే బాగుండాలమ్మా. ఐషు, నువ్వేమనుకోనంటే ఒక మాట అడుగుతాను, కాదనవు కదా? ఏంటో చెప్పండి ఆంటీ. చేసుకోనని మాత్రం నువ్వు చెప్పక ఐషు. పెళ్ళైన తర్వాత నువ్వు మాతోనే ఉండాలనేదేం లేదమ్మా. నీకెక్కడైతే ఇష్టమో అక్కడే ఉండొచ్చు. నాకు మెంటల్ వచ్చేస్తుంది. నేను ఆలోచించేది కరెక్టా కాదా నాకే అర్థం కావట్లేదు. ఏ రోజైనా నువ్వు అమ్మ లేదని ఫీల్ అయ్యావా? చెప్పు. ఫీల్ అవ్వడానికి నువ్వు ఛాన్స్ ఇస్తే కదా. అది సరే, ఇప్పుడన్నీ అవెందుకు? ఐశ్వర్య నీకు దక్కదని ఎప్పుడైనా నువ్వు ఫీల్ అయ్యావా? నో వే. తను లేకపోతే ఇంకొకరు లేకపోతే మరొకరు. నేను దాని గురించి అంతగా పట్టించుకోను. నో మై సన్, లైఫ్లో ఎంతో మంది అమ్మాయిలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే వైఫ్ అయ్యేది ఒకే ఒక్కరు. ఆ ఒక్కరు ఐశ్వర్య అయితే నీ లైఫ్ కలర్ఫుల్గా ఉంటుంది. ఆయుష్ నాకు ఇష్టమే, అయితే ఇప్పుడు మహా ఇష్టమైంది. డాడీ, నువ్వు వరీ అవ్వకు. ఐశ్వర్య ఈ ఇంటికి కోడలుగా వచ్చే తీరుతుంది. ఒక్క ఫోన్ కొనడానికి ఇంతసేపు సెర్చ్ చేయాలా? మొదట్లో సెల్ ఫోన్ తీసుకోవాలనుకుంటే నోకియా తర్వాత శాంసంగ్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు సెల్ ఫోన్ కంపెనీలు చాలా వచ్చాయి. ఎక్కడ సెర్చ్ చేసినా కూడా ఐఫోన్లే ఉన్నాయే. చూద్దాం ప్రైస్ ఎంత అని. వాట్ న్యూ యాప్సా? లెట్స్ చెక్. ఇప్పుడు ఈ సైట్లో ఇలాంటి ఫేక్ న్యూస్ చాలా వచ్చేస్తున్నాయి. ఇది నిజమే ఉంటే ఇది పబ్లిక్ ఇప్పటిదాకా తెలియకుండా ఉంటుందా? ఒకవేళ తెలిసి ఉంటుంటే సమాజం అంతా భ్రష్టు పట్టిపోయి ఉండేది. ఓ మై గాడ్, ఇది ట్రూ. నమ్మశక్యంగా ఇలాంటి యాప్స్ కూడా డెవలప్మెంట్ చేస్తారా? వా, ఏం టెక్నాలజీ! అబ్బాబాబా, వర్స్ట్ టెక్నాలజీ. హాయ్ హాయ్ హే హాయ్ 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 హాయ్. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఐషు, హే, కొత్త మొబైలా? ఎస్, నిన్న తీసుకున్నా 90K. ఓ రియల్లీ? ఎస్. ఏది ఇవ్వు చూద్దాం. అదెలా ఉంచు. ఈ రోజు పొద్దున్నే మీట్ అవుదామని నిన్న అర్ధరాత్రులు మెసేజ్ పెట్టావు కదా, దాని గురించి మొదలు చెప్పు. టెల్ us what's the matter. మీ అందరికీ వన్ గుడ్ న్యూస్. నా లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను. ఒకరికి నా ప్రేమ చెప్పి మిగతా ముగ్గురిని హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నా ప్రేమని చెప్పే సమయం, ప్లేస్ అంతా ప్రశాంతంగా ఉండాలి. వేకువ సూర్యకిరణమే నా ప్రేమ అవ్వాలి. లవ్ చేస్తావా? లవ్ అది ఎలా లవ్ చేస్తావో నేను చూస్తా. ఈ రాజేష్ ఉన్నంత వరకు ఈ ఊళ్ళో లవ్ చేయడానికి వీల్లేదు. ಈ విషయాన్ని KMRಗೆ ಹೇಳಲೇಬೇಕು. నా లవ్వర్ తోడుగా ಈಗಲೇ ಹೋಗ್ತೀರಾ? నా లైఫ్ స్టార్ట్ చేస్తాను. మిగిలిన వాళ్ళందరూ మమ్మల్ని విష్ చేయండి. ఆ స్థలం డెవలప్మెంట్ ఫీల్డ్ కావచ్చు, లేదా మీది హాలో బ్లాక్ ఫ్యాక్టరీ ఉండొచ్చు, మీది జాయింట్ వెంచర్ అపార్ట్మెంట్ ఉండొచ్చు, లేక మీకు బాగా ఇష్టమైన ప్లేస్ అయి ఉండొచ్చు. See you
గైస్ బాయ్. ఏ శివ, ఎందుకు రాదులా ఉన్నావు? ఐషు తన లవర్ ఎవరో అని డిసైడ్ చేసింది వదిన. అయితే తను నిన్ను లవ్ చేయట్లేదా? తెలీదు, రేపు చెప్తా అన్నది. మై గాడ్, నీ ఫేస్ చూసి నేను చాలా భయపడ్డాను. నువ్వు తను రేపు చెప్తానన్న దానికి ఇంత మూడ్ ఆఫ్ అయిపోయావా? ఒకవేళ తను వేరే వాడిని లవ్ చేస్తే ఎలా ఉంటావురా? అందుకే చాలా భయంగా ఉంది వదిన. అన్న ఇంకా డ్యూటీకి వెళ్ళలేదా? నువ్వేం భయపడకురా, అది నేను చూసుకుంటాను. ఓకే, ఐల్ ట్రై. ఓకే, గుడ్ లక్. ఈయన చాలా పవర్ఫుల్ స్వామీజీ. ఈయన తలుచుకుంటే కలిసిన మొగుడు పిల్లల్నే విడదీసేస్తారు, పడనే అమ్మాయిని కూడా పడేలా చేస్తారు. లేచిపోయిన నీ పిల్లాన్ని తిరిగి రప్పించింది ఎవరో చెప్పరా? పారిపోయిన పిల్లాన్ని రప్పిస్తారు, బాగుండే సంసారం చెడగొడతారు. నీ పవర్ ఏంటో నాకు బాగా తెలుసు, అందుకే వీళ్ళని తీసుకొచ్చాను. ముందు వీళ్ళు లవ్ మ్యాటర్ డీల్స్ అండి సామే. లవ్ మ్యాటరా? ఏంటి, కలపాలా విడగొట్టాలా? గల్పాలే స్వామి, గల్పాలే. ఇవన్నీ వద్దమ్మా, నువ్వు గమ్మును కూసారా? మీ వాణ్ణి ఆ అమ్మాయి ప్రేమించే తీరుతుంది. మీ పని అయిందంటే నాకు ఫ్లాట్ ఇవ్వండి, గట్లనే పని స్వామి. కాకుంటే నీ కంటికి కనిపించాను. రాబ్బా, గట్లనే. దా, సిగ్గుపడి పెట్టుకోవా? దా. ఏమప్పా, రమ్మని చెప్పప్పా. పెట్టించుకోవా? పెట్టురి. అమ్మాయిలా సిగ్గుపడతావు. చెయ్యి ఇవ్వు ఇవ్వు ఇవ్వు. ఇలా చెయ్యి. అయ్యో అయ్యో అమ్మా, ఏంటమ్మా ఇది? పొద్దున్నుంచి భోజనం చేయకుండా పూజలు చేస్తూనే ఉన్నావు. ఒక్క రోజు కాదు, ఒక్క సంవత్సరం నువ్వు పూర్తిగా పూజ చేసినా నా తలరాతులు ఐశ్వర్య పేరు రాసి పెట్టలేదంటే తను నాకు ఎప్పటికీ దొరకదు. అది కాదురా బాలు, పూజా పునస్కారాల నుండి వచ్చే ఆపదలను తొలగించుకోవచ్చురా. అమ్మా, వచ్చి ఆపదల్ని ఆపచ్చు, కానీ తలరాతను మాత్రం ఎవరూ మార్చలేరు. అలా అనుకురా బాలు, చూస్తూ ఉండు. రేపు ఆ అమ్మాయి నీ దగ్గరికి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే తీరుతుంది. దేవుడా, శివ చాలా అమాయకుడు. వాడికి మంచేదో చెడేదో తెలియదు. వాడు ప్రేమించే అమ్మాయి మంచిదైతే వాళ్ళిద్దరిని నువ్వే కలుపు స్వామి. హలో, ఇన్స్పెక్టర్ కేఎంఆర్ హియర్. ఇమ్మీడియట్ గా ఈ నెంబర్ డీటెయిల్స్ కావాలి. ప్లీజ్ నోట్ దిస్. చెప్పండి సార్. 7022 621 621 889 889. సార్ ప్లీజ్ హోల్డ్ ద లైన్. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ ద హోల్డింగ్ ద లైన్ సార్. ఈ నంబర్లో ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్ నిలిపివేయబడ్డాయి సార్. ప్లీజ్ నోట్ ద డీటెయిల్స్ సార్. డాక్టర్ నితేష్ బల్దా. డాక్టర్ నితేష్ బల్దా. నంబర్ 105. నంబర్ 105. 8 బ్లాక్. 8 బ్లాక్. మంత్లీ అపార్ట్మెంట్స్. మైత్రి అపార్ట్మెంట్స్. హైదరాబాద్ 34. హలో సార్, మీరు చెప్పినట్టుగా నేను 4 కుర్రాలను ఫాలో అయ్యాను. ఓకే, నేను చూసుకుంటాను, వదిలే. సో వాళ్ళన్న బాంబేలో లేడు, ఇక్కడే ఇక్కడ ఉండాలి. అతను నితేషే అని అనిపిస్తుంది. వీళ్ళిద్దరు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ సార్, ఐఎమ్ అవుట్ ఆఫ్ స్టేషన్. I saw your message. Network problem is heavy here. I am leaving now and be reaching tomorrow early morning. Please don't mistake me. Thank you. వీడు తప్పు చేసిన వాడయ్యుంటే మెసేజ్ చూసిన వెంటనే రిప్లై చేసుండేవాడు కాదు. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ డాక్టర్. ఇట్స్ ఓకే సార్. శివ అని నాకు తమ్ముడున్నాడు. వాడు మీ హాస్పిటల్లో పనిచేసే ఐషు అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. దీనికి ఇంత ఎమర్జెన్సీ ఏముంది? ఉంది సార్. ఆ అమ్మాయిని ఒకరోజు మా ఏరియాలో చూశాను. జగ్గు కేసులో ఎంక్వైరీ చేయడానికి మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు తన రియాక్షన్ వేరే విధంగా ఉంది. తను ఎందుకంత రియాక్ట్ అయిందని తెలుసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతే అనుకుంటా. మీకు ఏదైనా కావాలనుకుంటే ఎవరి మీదైనా డౌట్ పడతారు. యాజ్ ఎ వెల్ విషర్, బ్రదర్, గార్డియన్, ఫ్రెండ్, నాకు తెలుసున్నంత వరకు ఐశ్వర్య అలా చేసి ఉండదు. నేను చెప్పినా చెప్పకపోయినా మీ తమ్ముణ్ణి ఐశ్వర్యకిచ్చి పెళ్లి చేయలేరు. మరి నేనెందుకు చెప్పాలి? మీరు నిజం చెప్పకుంటే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి సెల్లో పెట్టి మా స్టైల్లో విచారం చేయాల్సి వస్తుంది.
ఆలోచించండి. ఐశ్వర్య చాలా మంచి అమ్మాయి. ఐశ్వర్య హాస్పిటల్లో పేషెంట్ చూసుకున్నట్టు మా నర్సులు కూడా చూసుకోరాల. నేను ఐశ్వర్య వాళ్ళ అన్న బెస్ట్ ఫ్రెండ్స్. నేను న్యూరాలజిస్టు, అతనేమో ఆర్థోపెటిక్ సర్జన్. నాన్నేమో బిజినెస్ మ్యాన్, అమ్మేమో హౌస్ వైఫ్. ఐశ్వర్య ఐఏఎస్ చేస్తుండేది. సిటీ లైఫ్ ఇష్టం లేక ఫామ్ హౌస్లోనే ఉండేవారు. వాళ్ళది ఒక స్మాల్ ఫ్యామిలీ, బట్ ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సోయగమే సోయగమే మాతలుపే లాస్ట్ ఇయర్ దీపావళి ఐశ్వర్య కారు నడుపుతాయి. ఈ యాక్సిడెంట్ ఆಗಿ వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. ತೀರ್ಕೊಂಡ್ರು. అరే వినోద్, ఐషు ఎలా ఉందిరా? తను ఎలా ఉందో నీకు తెలియదట్రా? అమ్మా నాన్న తద్దినం రోజు వచ్చిన వాడివి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజైనా అటువైపు వచ్చావా? నేనే కదా యాక్సిడెంట్ చేసింది, నా వల్లే కదా అమ్మా నాన్న చనిపోయారు అని అది రోజు కుమిలిపోతుందిరా. ఆ డిప్రెషన్ నుంచి బయటపడలేకపోతుందిరా. వసంత్, నువ్వు గనుక తలుచుకుంటే మాత్రం తన్ని నువ్వు మార్చగలవురా. నేను రావాలని రోజు అనుకుంటున్నారా, బట్ కుదరట్లేదు. వర్క్ బిజీరా. నేను రావడానికి వీలు కావట్లేదని అట్లీస్ట్ రోజుకి 10 సార్లు ఐషుకు ఫోన్ చేస్తున్నారా? తను ఫోనే రిసీవ్ చేయట్లేదు. నువ్వు ఉన్నావు, అలా పోయి ఇలా వస్తావు. నా బాధ కూడా కొద్దిగా అర్థం చేసుకోరా ప్లీజ్. ఓకే, అట్లీస్ట్ తనను పెళ్లి చేసుకుని మీ ఇంటికన్నా తీసుకువెళ్ళరా. నీ మీదొట్టురా, మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ 1 or 2 daysలో డేట్ ఫిక్స్ అవుతుందిరా. థ్యాంక్స్ రా వసంత్, అలా చేయరా. చూడైసు, నువ్వు కాకుండా మీ అన్నయ్య కారు నడుపుంటే యాక్సిడెంట్ జరగాలని రాసుంటే జరిగే తీరుతుంది. అంతెందుకే, మీ అమ్మా నాన్న చావాలని ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్న చనిపోయేవాళ్ళు. ఏ టైంలో ఏం జరగాలని రాసుంటే అది జరిగే తీరుతుంది. అదే తలుచుకుంటూ ఇంట్లోనే కూర్చుంటే మెంటల్ అయిపోతావే. నేను నా కళ్ళ ముందు జరిగింది ఎలా మర్చిపోగలను? నువ్వలా బయటకొస్తే పూర్తిగా మర్చిపోలేకపోయినా అట్లీస్ట్ సగమైనా నీ బాధను మర్చిపోగలవు. మా ఇంటికి రా, లేకపోతే వాళ్ళింటికి వెళ్ళు. నువ్వు వసంత్తో బయటికి వెళ్తే ఇంకా చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతావు. వసంత్ ఏంటి, ఐషు బయటికి వెళ్దామంటే వాళ్ళ అన్న వినోద్ ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్తాడు. మీ అమ్మా నాన్న ఆశపడినట్టే నువ్వు ఐఏఎస్ అవ్వాలంటే, నువ్వు అనుకుంటున్నట్టే ఈ సమాజానికి ఏదైనా మంచి చేయాలనుకుంటే నువ్వు ఖచ్చితంగా ఈ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి రావాల్సిందే ఐషు. నేను ట్రై చేస్తాను. బాయ్, టేక్ కేర్ ఐషు. Bye. బాయ్. ఇలా ఎందుకు అవుతుందో నాకే అర్థం కావట్లేదు. ఇదంతా చూస్తుంటే ఆ దేవుడు ఉన్నాడనే మాట అబద్ధం అనిపిస్తుంది. నేను నీతోనే ఉండి నువ్వు పడుతున్న ఆవేదన, నీ బాధను చూడలేకపోతున్నా. అందుకే నేను రాలేదు ఐషు. పర్వాలేదులేండి, ఒక అన్న నాలోనే ఉన్నాడు, ఇంకొక అన్న నా కళ్ళ ముందే ఉన్నాడు. వసంత్, ఎలాగైనా మీ ఇంటికి తీసుకెళ్ళు. ఇక్కడ ఉంటే తన మెంటల్ అయిపోతుంది. ఓకే నితేష్ గారు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. లేదన్నయ్యా, నేనేం చేసుకోను. మీరు ధైర్యంగా వెళ్ళి రండి. ఓకే అమ్మా, టేక్ కేర్. అంతటికి నేనే కారణం. ఏ జన్మలో ఏం పాపం చేశానో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. దేవుడా, నేను చనిపోయినా బాగుండేదేమో. నువ్వు అలా అనకైషు, నాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే నీ మనసు నా దగ్గర ఉంది. దాన్ని చంపుకోవడానికి నేను ఒప్పుకోను. నీ వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళిపోయారనుకుంటున్నావు, కానీ వాళ్ళు ఎప్పుడు నీతోనే ఉంటారు ఐషు.
నువ్వు ఏడుస్తూ కుమిలిపోతుంటే వాళ్ళ ఆత్మ శాంతిస్తుందా? అది నిజమో కాదో ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇలా బాధపడితే ప్రయోజనం లేదా ఐషు? ప్లీజ్ అర్థం చేసుకో. ప్లీజ్ తిను. ఐషు ఆను. దట్స్ ఎ గుడ్ గర్ల్. నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు. ఐషు, అది సాధ్యం కాదు ఐషు. మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు ఐషు. ఆ? ఆ? మీ ఇంట్లో ఒప్పుకోరని తెలిసి కూడా నాతో కలిసి ఉంటున్నావా? ఐషు, నేను నిన్నెంతగానో ఇష్టపడుతున్నాను. నేను లైఫ్లో వదిలే ప్రసక్తే లేదు. బట్ పెళ్లి చేసుకోవడానికి కుదరదు ఐషు. అంటే నువ్వు చెప్పేది పెళ్లి చేసుకోకుండా నన్ను ఇలాగే ఉంచేసుకుందామని బీ ప్లానింగ్? ప్రాక్టికల్ ఐషు. 4-5 గుర్రాలు రేప్ చేసిన అమ్మాయిని కోడలుగా ఎవరు ఇష్టపడతారు చెప్పు ఐషు? 4-5 రేప్ చేసిన అమ్మాయితో పడుకోవడానికి ఒప్పుకుంటారా? 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 ఐషు! ఒప్పుకుంటారా? ఏం చేస్తున్నావు ఐషు నువ్వు? ఒప్పుకుంటారా? ఐషు, నిన్ను చేసుకుని ఎలా సంసారం చేయమంటావు? ఐషు, షర్ట్ వదులు ఐషు. నిన్ను వదలనురా, నిన్ను వదిలిపెట్టనురా. ఫ్రెండ్షిప్ లో మోసం చేస్తావురా, నమ్మక ద్రోహం చేస్తావా? నిన్ను చంపేస్తానురా, చంపేస్తా, నిన్ను చంపేస్తా. ఆమెకు దయ్యం పట్టిందా లేక దయ్యంలా నటిస్తుందా? నేను న్యూరాలజిస్ట్గా చెప్తున్నాను, ఆవిడ మీద భూతం లేదు, దేవుడు లేడు. ఆమె వాళ్ళ అన్న మీద పెట్టుకున్న నమ్మకమే మల్టీ పర్సనాలిటీగా వస్తుంది. అది కావాలని బయటికి రాదు. అది ఎవరన్నా కావాలని టచ్ చేస్తే మట్టుకు వస్తుంది. అది మీరే కళ్ళారా చూశారు. అయితే తన్ను రేప్ చేసిన వాళ్ళని కనిపెట్టి చంపే ఛాన్సెస్ ఉందా? ఆ ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవును, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? జస్ట్ క్లారిఫై చేసుకున్నా అంతే. అప్పటి నుంచి ఆ అమ్మాయిని ఒంటరిగా వదలకుండా మా ఇంట్లోనే పెట్టుకున్నాను. కొన్ని రోజుల తర్వాత ఇంకా మీకు ఎన్ని రోజులు భారంగా ఉంటానని చెప్పి కిరాయిలు తీసుకుని ఉంటుంది. మీరొకసారి ఐస్తో మాట్లాడి చూడండి. తనేమైనా నా తమ్ముడిని ఇష్టపడి ఉంటే నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తనతో ఈరోజే మాట్లాడి ఒప్పిస్తాను. ఎక్కడ తీసుకెళ్తున్నావు? స్వర్గానికి. ఆ? నువ్వు ఆల్రెడీ నన్ను లవ్ చేస్తున్నావు. ఛీ! ఏయ్! నా జీవితంతో ఆడుకున్న అందరి లైఫ్కి పిండం పెడుతున్నాను. నీ ఆశీర్వాదం కావాలి నాకు. నిన్నెక్కడ ఉండమన్నాను? ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఎవరు లవ్ చేస్తున్నావు అన్నది నాకు తెలీదు, కానీ నన్ను లవ్ చేయట్లేదని నాకు తెలుసు.
నువ్వెలా డిసైడ్ చేసావురా? నువ్వు నన్ను లవ్ చేయట్లేదు, చేయలేనిది కూడా డిసైడ్ చేసేనే గాని నువ్వు వద్దే వద్దని నేను డిసైడ్ చేయలేదు కదా. వాట్ యు మీన్? ఐ మీన్ ఐ నీడ్ యూ యువర్ లైఫ్. నేను నిన్ను వదులుకోలేను. ఏంట్రా అన్ని నువ్వే డిసైడ్ చేసుకున్నావా? అది నాకిష్టం లేదు. అయితే నాకిష్టం కదా. రాయింగ్ వదులు వదులు. తప్పు చేస్తున్నావు జాన్. బలవంతంగా ఒక అమ్మాయి శరీరాన్ని పొందొచ్చు గాని అదే అదే ఆ అమ్మాయి మనసుని పొందలేవు. వదులు. నీ మనసు నువ్వు ఇస్తే నేను తీసుకుంటాను, బట్ నీ దేహం ఇవ్వకపోయినా నేను తీసుకుంటాను. వదులు. చూడు జాన్, దగ్గరికి రావద్దు. నేను మంచిగా చెప్తున్నాను. అదంతా నేను తర్వాత చూసుకుంటాను. ఆఖరిగా ఒక సెల్ఫీ ప్లీజ్. సారీ. ఓకే. సూపర్ అండ్ 62. సి బేబే. ఇవే కావు, నువ్వు నేను తీసుకున్న ఇంకా ఎన్నో సెల్ఫీలు కూడా ఇలాగే న్యూడ్ అయి ఉన్నాయి. హౌ ఇస్ ఇట్ బేబే? వాట్ హ్యాపెన్? వై? నువ్వు తెచ్చింది నాకు ఇష్టమే, కానీ నువ్వు తెచ్చిన ప్రొడక్ట్స్ నాకు ఇష్టం లేదు. బట్ వై? నేను వాడే సోపు, షాంపూ, పౌడర్, పర్ఫ్యూమ్, కాస్ట్యూమ్స్, నాట్ ఓన్లీ దట్, నేను వాడే షూ కూడా ఇండియన్ మేడ్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ ఐషు. ఇక నుండి నేను ఫాలో అవుతాను, మా ఫ్రెండ్స్తో కూడా ఫాలో అవ్వమని చెప్తాను. వారు నీకు అన్న మాత్రమే కాదు, తండ్రి స్థానంలో ఉన్నవారు. వారేం చెప్పినా మీరు వినాలి. అంత నువ్వే చూసుకోవాలి. రేపు ఆ అమ్మాయి ప్రేమిస్తున్నాను అని చెప్పే తీరుతుంది. Yes. I love you. అయ్యో పక్కకు జరగండి. బాలు, ఏమైందిరా నీకు? లేవరా బాలు, బాలు లేవరా. అరే నేను మాట వెళ్ళారు కదరా, ఎన్నిసార్లు చెప్పాను రా. బాలు లేవరా, ఒక్కసారి లేవరా ప్లీజ్ బాలు.
బాలాజీ హాలో బ్రిక్స్ ఫ్యాక్టరీలో ఒక మర్డర్ జరిగింది. అవునా సార్? నీతో పాటు ఇంకో 2 పీసులను వెంట పెట్టుకుని అర్జెంటుగా అక్కడికి సరే వెళ్ళండి. సరే సార్. అంబులెన్స్ కూడా ఇన్ఫార్మ్ ఓకే చేయి. సార్. ఎవరయ్యా వీడు? మన ప్రేమమ్మ కొడుకులేడా ఆడే వీడు. ఛే, దీనికి ఏమైంది ఫోన్ అటెండ్ చేయడం లేదు? ఎప్పుడు 2 రింగులకి అటెండ్ చేసేది, ఇప్పుడేమైంది? ఫోన్ ఏమన్నా ఛార్జింగ్ పెట్టి బయటికి వెళ్ళిందా? శివనే లవ్ చేస్తున్నావు అనుకున్నాను, బట్ నన్ను లవ్ చేసి నా జీవితానికి అర్థాన్ని ఇచ్చావు. ఐ లవ్ యూ ఐషు. ఐ లవ్ యూ సో మచ్ ఐషు. ఐ లవ్ యూ సో మచ్. ఏయ్, దారి వదలండి, తప్పకుండా. ఏయ్, సైడ్ కొండు. సార్, నా ఏరియాలో సీరియల్ కిల్లింగ్ జరిగింది. నేను చూసుకుంటాను సార్. ఓకే ఓకే సార్. జాన్ రాత్రనగా బయటికి వెళ్ళాడు, ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడు జాన్? నా బిడ్డ ప్రేమ సఫలం కావాలని మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లి పూజలు చేయించావు కదా. చాలా ఊరుకోమ్మా, నువ్వు చేసిన కర్మ నీకే చుట్టుకోయింది. నేను అప్పుడే చెప్పాను ఇలాంటి మాటా మంత్రాలు నమ్మొద్దని. విన్నారా విన్నారా మీరు? ఎవరైనా ఉంటే పరిచయం చేయండి అని ప్రాణం తిన్నారుగా. ఒక్కరిని చెడగొట్టకపోతే మనమే చెడిపోయేది. ఇంకెప్పుడు మారుతారు మీరు? ఫు, నీ జన్మకింత అగ్గిపెట్ట. ఏయ్, ఇదంతా నాకు తెలియకుండానే చేసావే. చేతికొచ్చిన కొడుకుని చంపేశావు, ఇంకా ఉన్న కూతురు కూడా చంపేయి. ఇంకేముంది? ఎందుకు చేసి ఈ పనులు చేసావు? బుద్ధి లేదా నీకు? చెయ్యి, ఇంకేం మిగిలిందన్నావే? పో, వెళ్ళిపో. ఐషో ఐషో, అన్న మా శివనేమన్నా చూసారా? లేదమ్మా, చూడలేదు.
చెప్పండి సార్. తను దొరికిందా కేఎంఆర్? లేదు సార్. అయితే ఇంకో శవం వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఇంకా మిగిలింది నా తమ్ముడు ఒకడే. సపోజ్ నా తమ్ముడికి ఏదైనా జరిగిందనుకో, దాన్ని వదిలిపెట్టేదే లేదు. ఓకే కేఎంఆర్, డోంట్ బ్రేక్ ద లా. నీకు తెలుసు తప్పంతా మీ కుర్రోళ్ళదే అని. ఇప్పుడు మీరు ఆమెని ఎన్కౌంటర్ చేస్తే ఆమె కన్నా పెద్ద తప్పు మీరు చేసిన వాళ్ళు అవుతారు. రేప్ చేసిన వాళ్ళందరిని చంపేస్తే చెడిపోయిన తన శీలం పవిత్రమవుతుందా సార్? ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. దిస్ ఈజ్ మై ఆర్డర్. శివ, ఎందుకురా డల్గా ఉన్నావు? చూడు శివ, నేను నీకు అక్కో చెల్లో కాకపోవచ్చు, కానీ నేను నీకు అమ్మలాంటి దాన్ని. నువ్వు నవ్వినా ఏడ్చినా నాకు అర్థమైపోతుంది. వదిన, అన్నయ్యతో మాట్లాడాలి. ఒకసారి హత్తుకోవాలని చాలా ఆశగా ఉంది, కానీ కుదరట్లేదు. ఇది వరకు నన్ను తాకాడంటే అది కొట్టడానికి మాత్రమే. వై డస్ హీ ట్రీట్ మీ లైక్ ఏ క్రిమినల్ వదినా? ఒక్కొక్కసారి నేను తన తమ్ముడిని కాదేమో అనిపిస్తుంది. మీరే ఏదో ఒకటి చేసి ఆయన నాతో ఫ్రీగా ఉండమని చెప్పండి వదినా, ప్లీజ్ వదినా. ఏవండి, మీరైనా చెప్పండి. ఇంతవరకు మీరే విన్నారుగా. అయ్యో అలా పట్టేస్తున్నాండి. సార్ చూడండి సార్ ఎలా కొడుతుందో. శివ, 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 శివ. రే వినోద్, ఎక్కడున్నావురా? రారా ఇక్కడికి. నన్నొక్కదాన్ని ఎందుకు వదిలేసావురా? నన్ను చంపే. కాపాడుతా కాపాడుతా అని నా ఊపిరి తీసుకెళ్ళిపోయావు కదరా. శివ నన్ను రేప్ చేయలేదురా. వాణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానురా. ఆ విషయం నీకెందుకు తెలియదురా? శివ,
శివ శివ లే శివ 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 లే శివ 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 ఐషో శివ అయ్యో అన్నా శివ ఐషుని షూట్ శివ. చేయకన్నా శివ అయ్యయ్యో నా చేతులలోనే కాల్ చేశాను నిన్ను. రా శివ, ఆసుపత్రికి వెళ్ళు. అన్నా తాగడం వల్ల మనుషులం కూడా మృగాలైపోతున్నాం అన్నా. దీనివల్ల మనమే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు కూడా పాడైపోతుందని నాకు ఇప్పుడు అర్థమైందన్నా. ప్రామిస్ ఇంకెప్పుడు తాగనన్నా. శివ నీ మీదొట్టన్నా ఇంకెప్పుడు తాగను. చాలా సంతోషంగా ఉందిరా. ఐ మిస్ యూ అన్నా, ఐ మిస్ యూ. శివ ఇప్పుడు రా నువ్వు లైఫ్ని అర్థం చేసుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉందిరా. వాదోపవాదాలు విని పరిశీలించిన మీదట తనకి డ్యూయల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే ఒక విచిత్రమైన వ్యాధితో బాధపడుతుందని రుజువైంది కాబట్టి అపరాధికి తెలియకుండా తనలోనున్న తన అన్నయ్య చేసిన హత్యలకి తనని శిక్షించడం సరికాదు. అందుకు అదే సమయంలో అప్పుడప్పుడు తనలోకి ప్రవేశించి వెళ్ళిపోతూ అన్నయ్యను శిక్షించడం వీలుకాదు గనుక తన అన్నయ్యను ఆమె ఆత్మలో నుండి వదిలి వెళ్లిన తరువాత అపరాధికి పోలీస్ కస్టడీలో సరైన చికిత్స అందించి తాను సంపూర్ణంగా కోలుకున్న తర్వాత విడుదల చేయాలని కోర్టు ఆదేశించడమైంది.